హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. మీ సిద్ధగౌడ సుదర్శన్ తీన్మల మిత్రుడు తీన్మల అభ్యానికి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ న్యూస్ మన న్యూస్కి స్వాగతం. మొత్తం ఏదైనా నువ్వు చూసారు కదా, అక్కడ మంత్రులకు తర్వాత అక్కడ ప్రతిపక్ష నాయకులకు మధ్య ఒక మాటల యుద్ధం. వస్తున్నామని చెప్పేసి మేము గన్ పార్క్ వస్తున్నామని చెప్పేసి వాళ్ళు, నేను తెలంగాణ భవన్లో కూర్చున్నా అని చెప్పేసి కేటీఆర్, ఇక్కడ ముగ్గురు మంత్రులు వచ్చి కూర్చున్నారు. ఎవరు? అడ్డూరు లక్ష్మణ్, తర్వాత ఇక్కడ పొన్నం ప్రభాకర్, ఎవరు? అజారుద్దీన్. ముగ్గురు మంత్రులు వచ్చి గన్ పార్క్ దగ్గర కూర్చొని సవాళ్ళు ప్రతి సవాళ్ళు అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే మాట్లాడారు. ఎక్కడి వాళ్ళు అక్కడనే గప్చుప్ ఎంత నడుస్తూ ఉంది. అంటే ఒక రకమైనటువంటి ఒక రాజకీయ వేడిని సృష్టించడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ నాయకులు. అంటే ఇక కామన్గా అవన్నీ జరుగుతూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరగాలి. మేమే కరెక్ట్ చేసినాం అనేటువంటి మాటను ప్రభుత్వం చెప్తా ఉంటే లేదు మీరు చేస్తున్నటువంటి తప్పు ఇగో ఇది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఇట్లా అనడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బళ్ళు స్టార్ట్ అయినాయి, విద్యా సంస్థలన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. విషయం ఏంటంటే మేము ఫీజుల నియంత్రణకు సంబంధించి 100% దీనిపైన చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట ప్రతి విద్యా సంవత్సరం మొదట్లో చెప్తుంటుంది ప్రభుత్వం. ఓ ప్రకటన విడుదల చేస్తారు, తర్వాత యథావిధి పాత పద్ధతి ప్రకారమే అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఎందుకు ఇట్లా చేస్తలేదు? 2009లో వచ్చినటువంటి విద్యా హక్కు చట్టాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు, అంటే 17 సంవత్సరాలు. తర్వాత 2019లో వచ్చినటువంటి ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఉందో, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఈ సెక్షన్కి సంబంధించి క్లియర్గా 2 రోజులలో ఓకే ఇంప్లిమెంట్ చేసేసిండు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్. అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరి ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి అని చూసినప్పుడు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుతాడు? ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉండదా? ఏం చేస్తుంటారంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి ఇవి ఆదర్శంగా ఉంటాయి, సూపర్ డూపర్ అని చెప్పేసి కొన్ని స్కూళ్ళని చూపిస్తుంది. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తాం, కులాలు మతాలకు అతీతంగా. ఎందుకంటే ఇప్పుడు కులాలకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది కాబట్టి గతంలోనే కేసీఆర్ ఏం చేసిండు, ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, తర్వాత మైనార్టీ గురుకులాలు ఇవన్నీ చెప్పేసి రకరకాలుగా పెట్టుకొచ్చిండు. అయితే ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా నడుస్తూ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒకటైతా ఉన్నారు. కాబట్టి ఈ కులాలు అనేటువంటి గోడలు చెరిపేయాలి, ఇప్పుడు చెరిపేయాల్సినటువంటి అవసరం వస్తుందని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. అందుకని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇందులో అందరూ సమానమే. ఎవరు సమానం, ఎవరి కోసం సమానం, ఇదంతా కూడా. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయరు, ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయరు. ఇక్కడ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఒక రెగ్యులేటరీ యాక్ట్ని తీసుకురారు, అది ఉంటుంది, దాన్ని అమలు కూడా చేయరు. విద్యా హక్కు చట్టం 2009లో వస్తే ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో అమలు చేసిండ్రు. అమలు చేయడం ద్వారా ఏది ప్రైవేటు తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% సీట్లు ఫ్రీగా వస్తాయి ఎవరికి? విద్యార్థులందరికీ. అయితే ఆ ఫ్రీగా సీట్లు వచ్చేటువంటి కార్యక్రమానికి కట్ చేసి పడేసిండ్రు. తర్వాత ఇక్కడ ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ తమిళనాడులో మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ ఒక నిర్ణయం తీసుకుండు, అరే బాబు ఫీజుల నియంత్రణ ఇట్లా ఉండాలి, 16,000 కంటే ఇగో ఈ పిల్లగాని ఫీజు ఉండొద్దు ఎక్కువ, ఇగో ఈ 10వ తరగతి ఉందా, ఇగో ఈ పిల్లగాని ఫీజు ఇంతే, ఇగో ఇంతకంటే ఎక్కువ ఫీజు ఉండడానికి వీలు లేదు. ఏ స్కూల్ అన్నా కానీ నువ్వు ఎంత మునగాని అన్నా కానీ, నేను ఇంటర్నేషనల్ నేషనల్ ఎంత అవసరం లేదురా బాబు, ఇగో ఇది లెక్క మా దగ్గర అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. దీంతో ఏమవుతుంది, పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందుబాటులోకి వస్తుంది. దీంతో ఏమవుతుందంటే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే నువ్వు ఒక దేశాన్ని కానీ ఒక సమాజాన్ని కానీ ఒక సమూహాన్ని కానీ నాశనం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, కేవలం వాళ్ళకు విద్య అందకుండా చూస్తే సరిపోతుంది. విద్య అందకుండా చూసి వాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోతారు. కాబట్టి ఆ పని చేస్తారండి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పేదల కోసం లేకపోతే మధ్యతరగతి ప్రజల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆలోచించాయి. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం అయింది, ముఖ్యమంత్రి హామీ ఇచ్చి కూడా 1 టైం సెటిల్మెంట్ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తాం, తర్వాత విద్యార్థులకు మంచి చేస్తామని చెప్పిండు. గతంలో ఉన్న కేసీఆర్ 3 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ని బకాయి పెట్టిపోయాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి క్లియర్ చేస్తా అని చెప్పిండు, ఆయన ఏడాది అవుతుంది, ఇప్పటి లేదు, గతి లేదు. ఎందుకంటే ఈ పిల్లలకు ఓట్లు ఉండయి కదా, వీళ్ళకు స్కూల్ పిల్లలకు కానీ ఓట్లు ఉండయి.
ఇంజనీరింగ్ పిల్లలకైతే ఉంటాయి. ఇప్పుడు మీరు అనుకుంటారు ఏమనుకుంటారంటే ఉండే అనుకుంటారు, కానీ ఇంజనీరింగ్ పిల్లలకు కోట్లు ఉంటాయి. కాబట్టి అసలు చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ దీని గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే, ఈ పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరగాలంటే మన ప్రభుత్వం ఉండాలి. మన వాళ్ళు అధికారంలో ఉంటే మన ప్రజల కోసం, మన వర్గాల కోసం అక్కడ కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ హాస్పిటల్ చూసినాం మనము. ఇప్పుడు టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం. తర్వాత టిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మనం లోపలికి పోయినాక చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. అవి ఈ 3 టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అవి ఎట్లా చేస్తారంట, నిమ్స్ హాస్పిటల్ తరహాలో చేస్తారట. అంటే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో చేస్తారంటున్నారు. అందుకని దానికి ఏమంటారు, ఎల్ఓసీలు ఇస్తాం, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత ఎల్ఓసీలు ఎందుకు అవసరమైతే, అక్కడ ఫీజులు ఉంటాయి కాబట్టి ఆ ఫీజులు కట్టాలి. కాబట్టి ఫీజులు కట్టలేకపోతే మేము మీకు ఇస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. అవి ఫ్రీగానే ఉంటే ఈ ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు అవసరం లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. విద్యా వైద్యాన్ని మొత్తం కూడా ఖరీదైనదిగా వ్యాపార వస్తువుగా తయారు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు. కాబట్టి దీనికోసమే ఇవన్నీ కూడా పోవాలంటే, పేద ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఏం కావాలి, విద్యా వైద్యం వాళ్ళకు ఫ్రీగా అందాలి. ఇంకా మిగతా ఏమన్నా ఉంటే పని చేసుకొని బతుకు పెద్ద విషయం ఏం కాదు. అది మొత్తం ఫ్రీగా ఇచ్చేసి ఎవరు కూడా అది కోరుకోరు. కాకపోతే ఏంటంటే ఒక అడుక్కు తినే వ్యవస్థను తయారు చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ. కాబట్టి అవన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి, అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం ద్వారా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రావడం అంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిసి బిగ్ క్లాస్ బీసీలు. అంటే చాలా మందికి కొంతవరకు డౌట్ ఉన్నది, అసలు యాక్చువల్గా మేము బీసీలకు సభ పెట్టుకుంటాం, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎందుకు పోవాలి అని. కానీ బీసీలు అంటే అప్పటి డెఫినేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, వెనుకకి నెట్టివేయబడ్డటువంటి క్లాస్ కాదు. ఇప్పుడు బిగ్ క్లాస్. బిగ్ క్లాస్ అంటే 90%. ఆ 90% అంటే ఎవరంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళందరూ వస్తారు. అగ్రవర్ణ పేదలు కూడా కావాలంటే. కాబట్టి ఇది లెక్క. దీని ప్రకారమే జరుగుతూ ఉంది ఉద్యమం. ఇక్కడ జూలై 5న ఇంటి ఇలా 3 తారీఖు ఆల్రెడీ. జూలై 5 తారీఖు అంటే ఎల్లుండే ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు భువనగిరి వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సమరభేరి భారీ బహిరంగ సభ మొత్తం కూడా ఏర్పాటు మామూలు కాదు. ఇప్పుడు వర్షం వచ్చినా ఏం కాదు. ఎందుకంటే మొత్తం కూడా ఆ జపానీస్ టెంట్లు అవన్నీ కూడా మొత్తం రెడీ అయిపోతున్నాయి. ప్రధానమంత్రి వస్తే ఇట్లా వేస్తారు కదా, అటువంటివన్నీ కూడా మొత్తం రెడీ అయిపోయింది వ్యవస్థ. కాబట్టి తరలిరండి, ఎందుకంటే ఇది మన జీవితాల కోసం. ఈ విషయాన్ని చెప్పడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు వనజ గారు వచ్చారు. వనజకు వచ్చింది రండి. అయితే అంటే ఎంతమంది రావాలని అనుకుంటుందో, తర్వాత ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లున్నాయి అసలు ఏర్పాట్లు పూర్తయినాయా, అసలు పరిస్థితి ఏంటి, జన సమీకరణకి ఏం చేస్తున్నారు, పబ్లిక్ ఏమంటున్నారు? మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మరి మార్నింగ్ న్యూస్కు నా పేరు పటేల్ వనజ. నేను రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈరోజు మరి మా రాజ్యాధికార పార్టీ మార్నింగ్ న్యూస్కు నేను రావడం జరిగింది. నా అభిప్రాయాలు సభ ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయో పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. పబ్లిక్ ఏమంటారు? ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు కదా, ప్రజలకి వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు అన్ని విధాలా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఎప్పుడెప్పుడా భువనగిరి సభ అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు జూలై 5 నాడు రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మరి నిర్ణయాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయానికి మన కత్తెర గుర్తు ద్వారా మరి ముందుకు పోతున్న రాజ్యాధికార పార్టీకి లక్షలాదిగా ప్రజలు, మరి మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కానీ చాలామంది కూడా మన కోసం ఈ సభకు రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తికరంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఏమంటారు పబ్లిక్ పోతే? ఏమంటారు పబ్లిక్ కూడా ఈరోజు ఏమంటున్నారంటే, మాకు చరిత్రలో ఎన్నడూ ఎరగని ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ బిగ్ క్లాస్ అనే పదాన్ని ఇంతకుముందు ఎవరు ఇయ్యలేదు ఇప్పటి వరకు. కాబట్టి మల్లన్న గారు ఒక కొత్త విధంగా ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో మరి
ఒక 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇవాళ మా కోసం అంటే ఒక పార్టీ వచ్చిందంటే అక్కడ ఏం జరగబోతుంది, అసలు భువనగిరిలో ఏం జరుగుతుంది అనే ఒక వాయిస్ మేము వినాలనే కుతూహలంతో ఇవాళ ప్రజలంతా పొద్దున్నే నేను బయలుదేరి వస్తుంటే కూడా చాలా మంది మేము ఎట్లా రావాలి సభకు, మేము సభకు ఎట్లా రావాలి, మరి మమ్మల్ని ఎలా తరలిస్తారు సభకు అనేది అడుగుతున్నారు. మేము కూడా చెప్పినాం స్వచ్ఛందంగా రావాలి మీరు, ఇది మన సభ, ఇది మన వట్టడుగు వర్గాల సభ, ఇది స్వాతంత్రం వచ్చినాక కనీసము ఆ పార్లమెంటు అసెంబ్లీల వైపు చూడని ప్రజల కోసం జరుగుతున్న సభ, మన వాటా కోసం జరుగుతున్న సభ, మనం రాజ్యాధికారానికి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాలల్లా ఈ నెల రోజులుగా మన పార్టీ చాలా విస్తృతంగా మరి ఈ రోజు ఈ మన ఆహ్వాన సంఘం ద్వారా, నేను ఆహ్వాన సంఘం అధ్యక్షురాలుగా కూడా ఉన్నా, ఆ రకంగా అందరికి కూడా మనం ఇప్పటి వరకు 10,000 కార్డులు పంచడం జరిగింది. విస్తృతంగా ప్రజలంతా కూడా మన వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా 1,00,000 మంది అనుకున్నాం కానీ అంతకంటే ఎక్కువనే, 1,00,000 మందికి ఎక్కువనే తరలే విధంగా ఉన్నది పరిస్థితి. మరి వర్షాకాలం ఉన్నా కూడా వాన వచ్చినా వరదలు వచ్చినా మా ప్రజలు ఆగే పరిస్థితి లేదు. అక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఆడ ఏర్పాట్లు భువనగిరికి వచ్చేసి మేము మొన్ననే భువనగిరికి వెళ్ళి వచ్చినాం. 2 డేస్ క్రితం నుంచే అక్కడ మన స్టేజీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విస్తృతంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, మా నాయకుడు అన్ని విధాల ఏర్పాట్లు చేయడానికి కూడా జపనీస్ టెంట్లు కూడా అన్ని వేసినాం, అన్ని రెడీ అయినాయి. మా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సభను విజయవంతం చేయడానికి మేము ఏ ఏర్పాట్లు అయితే కావాలో అవన్నీ కూడా అక్కడ మా జానన్న గారు అందరు ఉండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. భువనగిరిలో ఎందుకు పెడుతున్నారు సభ? భువనగిరిని ఎందుకు పెట్టాలంటే ఈ తెలంగాణ ఉద్యమమే కాదు, చరిత్రలో భువనగిరి అనేది ఒక ఉద్యమాల కిల్ల. కాబట్టి అక్కడ ఇవాళ మన రాజ్యాధికార పార్టీ ఒక సమరవేరి సభ కూడా అక్కడ జరగడం వల్ల మన ప్రజలకు ఒక వాయిస్ అక్కడి నుంచి మనము అధికారానికి రాబోతున్నాం అనే సంకేతం ఇవ్వడానికి భువనగిరి కిల్లనే కరెక్ట్ అయిన ప్రాంతం అని ఇవాళ మా నాయకుడు ఎన్నుకోవడం జరిగింది. ఆ రకంగా మా అన్ని మా ఎవరైతే మా వాళ్ళు అందరు ఉన్నారో మా పార్టీ నాయకత్వంలో ఆ విధంగా ముందుకు పోతున్నాం మేము. గ్రౌండ్ లెవెల్ ఎట్లున్నది అంటే పబ్లిక్ ఏమనుకుంటారు? గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే కని విని ఎరగని విధంగా ఇంతకు ముందు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంతకు ముందు బీసీలు కూడా పార్టీలు పెట్టింటారు, కానీ డిఫరెంట్ గా ఈ రోజు రాజ్యాధికార దిశగా తీన్మార్ మల్లన్న అయితేనే ఈ రాష్ట్రానికి కరెక్ట్, ఖచ్చితంగా రాజ్యాధికారం మాకు సాధ్యమే అనే ఒక ఆశతోటి, ఆవేదనతోటి, మా కష్టాలకు మా కన్నీళ్లకు ముగింపు దొరుకుతుందనే ఆలోచనతోటి ప్రజల అట్టడుగు నుంచి కూడా ఈ రాజ్యాధికార పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉన్నది గ్రామ స్థాయి నుంచి. ఈ సభ ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఈ సభ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నామంటే 2023 మనం ఐక్యం అయితే ఇవాళ అందరినీ కూడా మేము ఐక్యం చేస్తున్నాము. అన్ని బీసీ సంఘాలకు, మరి మేధావులకు, మీడియాకు కూడా మేము మీడియాకు పోతే చాలా అద్భుతమైన స్పందన వస్తున్నది. మీడియా అంతా కూడా ఒక రకంగా మీకు లైవ్ పెడతాం మేము అని ఎప్పటికప్పుడు మేము పోయినప్పుడే ఫోన్లు చేసి మేము ఖచ్చితంగా మీ సభకు లైవ్ పెడతామని అక్కడ ఉన్న వాళ్ళ మీడియా సంస్థలకు కూడా. అగ్రవర్ణ మీడియా ఉంది కదా, మీకు సపోర్ట్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే తప్పని పరిస్థితి కదా. ఇప్పుడు చేయకపోతే కూడా దిక్కు లేదు, వాళ్ళు ఇజ్జత్ పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ మీడియా అంతా కూడా ఈ రోజు బీసీలకు ప్రచారం చేయకపోతే రేపు వాళ్ళు ఎక్కడుంటారు అనేది కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తారు ప్రజలు. సోషల్ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం ఉన్నది. మాది రోజు రోజుకు సోషల్ మీడియా చూస్తే ఎక్కడెక్కడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఫోన్లు వస్తున్నాయి. అక్క మీరు ఒక మంచి నేపథ్యం నుంచి వచ్చిండ్రు, ఇలా మీరు వచ్చిన తర్వాత కూడా మరి రాజ్యాధికార పార్టీలో ఒక మంచి ఒరవడి వస్తున్నది, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఈ పార్టీకి మంచి చట్ట సభల్లో పథకాలు ఎవరైతే రచిస్తారో అక్కడ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కలిస్తేనే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని కూడా ఇలా మరి అడవిలో 20 సంవత్సరాలు ఉన్నారు మీరు. 20 సంవత్సరాలు మొత్తం కూడా ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పిండ్రు, పోరాటం చేసిండ్రు. తర్వాత భర్తను కూడా కోల్పోయిండ్రు, పటేల్ సుధాకర్ రెడ్డిని. అయితే అడవి నుంచి అసలు యాక్చువల్గా గన్ను పట్టినటువంటి మీరు, అంటే అసలు యాక్చువల్గా ఈ గన్ను పట్టి తర్వాత తుపాకీతోటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది అనుకున్నటువంటి మీరు ఇటువైపు బ్యాలెట్ వైపు ఎందుకు వచ్చారు, బుల్లెట్ వదిలిపెట్టి? ఎందుకంటే ఈ రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న మార్పులు, సరే బ్యాలెట్ ను నమ్మే వాళ్ళు, బుల్లెట్ ను నమ్మే వాళ్ళు ఎప్పటికి ఉండొచ్చు నిరంతరం,
కానీ ఈరోజు మేమున్న పరిస్థితులలో మేము సమాజంలో ఒకరుగా బతుకుతున్నాం. నేను 2000 సంవత్సరం దాదాపు అప్పుడు నేను బయటకు వచ్చిన. అప్పటి నుంచి నా జీవితం అంతా కూడా నేను దాదాపుగా నేను బతకడానికి సేమ్ టైం మళ్ళా ప్రజలకు కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసము మరి ఎన్నో ఉద్యమాలలో నేను పాల్గొనడం జరిగింది. బీసీ పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మన నవాబ్పేట మండలం పండగ సాయన్న గ్రామంకి వెళ్ళి మరి సర్దార్ సర్వాయి పాపన్న కోట వరకు కూడా 400 చిల్లర కిలోమీటర్లు మరి మేము పాదయాత్ర కూడా చేసినాము గతంలో. అట్లాగే అంతకంటే ముందు కూడా బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి కూడా నేను భూపాలపల్లిలో పోటీ చేయడం జరిగింది. ఈ రకంగా మన నేపథ్యాన్ని నిరంతరం బహుజనవాదుల పక్షాన, బహుజనుల పక్షాన, అట్టడుగు ప్రజల పక్షాన మనము నిరంతరం పోరాడుతున్నాం. కాబట్టి అప్పటి నుంచి కూడా బయటకు వచ్చి నా అనారోగ్య కారణాల చేత వచ్చినప్పటికీ నేను నిరంతరము బహుజన వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం పనిచేసిన కాబట్టి ఇప్పుడు మల్లన్న దాకా రాగలిగిన. బహుజన వర్గాలు అంటారు మీ పేర్లు, అంటే పటేల్ వనజక్క అంటే మీరు కూడా రెడ్డినా? కాదు, పటేల్ అనజక్క అనే పేరు ఓన్లీ నాకు ఉద్యమంలో నా సహచరుడైన పటేల్ సుధాకర్ రెడ్డి ద్వారా వచ్చింది. ఇది నేను బీసీ బిడ్డను. నేను అట్టడుగు వర్గాలలో అత్యంత వెనుకబడ్డ వర్గాలు అంటే ఈరోజు అన్ని తామై ఒక మనల్ని అందంగా తీర్చిదిద్దే ఒక దర్జీ కుటుంబంలో పుట్టిన నేను ఇవాళ మమ్మల్ని అసలు గుర్తించే వాళ్ళే లేరు. బీసీడీ అంటే పెద్దగా అందరు దాదాపుగా బీసీడీలో ఉన్నారు, కాకపోతే మేరు అంటే చాలా మందికి తెలియదు. దర్జీ అంటే తెలుస్తుంది. దర్జీ కుటుంబంకి వెళ్ళి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఈ కత్తెర మాదే అందరిని కత్తిరియడానికి ఇడికి వచ్చిన నేను. తప్పకుండా కూడా ఎవరైతే ఇవాళ ఈ ప్రజలకు అన్యాయం చేస్తుండ్రో వాళ్ళని ఖచ్చితంగా కత్తిరించుడే ఉంటది నెక్స్ట్. కాబట్టి అటువైపు నుంచి ఇటు రావడానికి ఇవాళ అక్కడ మేము చేసిన ఉద్యమాలు ఈ రోజున్న పరిస్థితుల రీత్యా కొంత ఈ పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితులలో మేము అంతకు ముందు నుంచే మేము అనారోగ్య కారణాల వల్ల బయట ఉన్నాం. కాబట్టి బయట కూడా అలాంటి ప్రజలు విస్తృతంగా ఈ సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడున్న పరిస్థితుల రీత్యా వాళ్ళకు అండగా నిలబడాలని వాళ్ళ వాయిస్ కావాలి, వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళ ఒక రాజ్యాధికారం వైపు వాళ్ళని నడిపించాలనే ఉద్దేశంతో నేను ఇటువైపు రావడం జరిగింది. రాజ్యాంగాన్ని నమ్ముతారా మీరు? ఇప్పుడు నమ్మాలి తప్పదు కదా. రాజ్యాంగమే ఇవాళ మనకు గుండెకాయ. ఆ రాజ్యాంగాన్నే నిర్వీర్యం చేయబోయే రోజులు వచ్చినాయి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కొద్ది రోజులు అయితే కనుమరుగు చేస్తుంది కూడా, అందులో సందేహం లేదు. ఇవాళ పాలక వర్గాలు ఎవరు కూడా రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇవాళ రాజ్యాధికార పార్టీ అవసరం లేకుండే అని నేను భావిస్తాను. ఓకే, మీరు ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు రాజ్యాధికార సమర భేరికి సంబంధించి ఈ రోజు జూలై 5 తారీఖున ఎల్లుండే ఒకటే రోజు ఉంది మధ్యలో. కాబట్టి మా మొత్తం మా వాళ్ళందరూ కూడా మా పార్టీ తరఫున గ్రామాన మండలానికి ఇవాళ అందరు కూడా అక్కడే మొత్తం తినడం, ఉండడం, పండుకోవడం. మరి గ్రామాలలోనే మా వాళ్ళు ఎంతో శ్రమించి ఇవాళ రాజ్యాధికార పార్టీ సమరబేరి సభ ఏదైతే ఇవాళ ఒక చారిత్రాత్మకంగా భువనగిరి గడ్డ మీద రేపు ఎల్లుండి నిర్వహించబోతున్నామో 5 తారీఖు నాడు, ఆ 5 తారీఖు సభ కోసము మా వాళ్ళు నిద్రాహారాలు మాని మరి గ్రామాలలో ప్రజల దగ్గర ఉండి ప్రజల్ని చైతన్యం చేస్తూ మరి ఈ సభకు తరలించడానికి అనేక విధాలుగా మేము పనిచేస్తున్నాము. ఆ సభ 100% సక్సెస్ అవుతుంది. మరి ఇవాళ ఆ వేదిక మీద నుంచి కూడా మేము ఒక చారిత్రాత్మకంగా ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు ఒక 100 కులాలు అట్టడుగు కులాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ గంగిలెద్దోళ్ళు కావచ్చు, కాటిపాపలోళ్ళు కావచ్చు, సింధోళ్ళు కావచ్చు, డెక్కలోళ్ళు కావచ్చు, ఇట్లా పేర్లలో కూడా అవమానానికి గురైన కులాలు, పేర్లు కూడా పిలుచుకోవడానికి కూడా ఇష్టపడలేని కులాలు కూడా అలాంటి పేర్లు మనకు పెట్టిండ్రు. వాళ్ళ పేర్లు వేరు ఉంటాయి. అదంతా పెద్ద కథ. కానీ అలాంటి పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే అట్టడుగు వర్గాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సభకు గంగిరెద్దులతోటి మరి రకరకాల వేషభాషలతోటి కూడా మా వేదికకు రాబోతున్నారు. మరి అది ఒక బ్రహ్మాండమైన సంకేతాన్ని రేపు ఇయ్యబోతున్నది మా సభ. రేపు రాజ్యాధికారం దిశగా బీసీలు ఎలా ఐక్యమవుతున్నారు అనే దానికి పాలక వర్గాలకు ఒక పెద్ద చెంపపెట్టుగా రేపు మా సభ ఎల్లుండి జూలై 5 నాడు బ్రహ్మాండంగా మరి జరగబోతున్నది. మరి కుదిరితే అందరు కూడా మన మోడీకి కూడా మేము ఒక
ఓకే, లెటర్ పంపిస్తారా? లెటర్ పంపాలనుకున్నాం, ఎందుకంటే మన బీసీ బిడ్డే కదా, BC బిడ్డ, yes. బీసీ బిడ్డను ఖచ్చితంగా మేము ఆహ్వానించాలని మా లెటర్ ద్వారా లెటర్ కూడా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాం, మా ఆహ్వాన పత్రిక. ఓకే, ఆయన వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. బీసీల గురించి మరి ఛాయావాలా రావడం అనేది చరిత్రలో నిలుస్తుంది ఆయన వస్తే అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా మేము అనేక మందికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏ పార్టీలను ఉండని, మాకు పార్టీలతో సంబంధం లేదు, మా బీసీనా కాదా, బీసీ అనుకుంటే ఖచ్చితంగా అంటే బిగ్ క్లాస్, బిగ్ క్లాస్. ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఏంది బీసీ అంటే మీరేనా మేము లేదా అని కొంతమందికి అర్థం కాక చర్చ జరుగుతుంది. అయితే అట్లా జరగడానికి కూడా మనం ఇలా వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఈ బిగ్ క్లాస్ అనే పదం ఇంతవరకు ఎవరు వాడలే, తీన్మార్ మల్లన్న తప్ప ఎవరు వాడలే. కాబట్టి అన్ని లెక్కలతోని అన్ని ఏ కులాలైతే కలిస్తే బీసీ అవుతుందో అనే ఒక ఆలోచన కూడా ఇలా మల్లన్న చేసిండు. కాబట్టి మల్లన్న తెచ్చిన ఈ వాయిస్ ను అట్టడుగు ప్రజల వరకు కూడా మేము తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది బిగ్ క్లాస్ అనేది మా ప్రజలకు అందరికి అర్థం చేయిస్తాము. రేపటి రోజున మరి ఓట్లు మావే, సీట్లు మావే, ఈ 70 సంవత్సరాల మోసాన్ని ఎండగట్టి రేపు మరి భువనగిరిలో వాళ్లకు గోరిగట్టి మరి బీసీలకు రాజ్యాధికారం వైపు నడిపించడానికే ఈ సమరబేరి సభ. ఖచ్చితంగా లక్షలాదిగా ప్రజలు ఇటువైపు చూస్తున్నారు, భువనగిరి వైపు. వాళ్ళంతా కూడా ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే భువనగిరిలో అమరులైన బెల్లి లలితక్క ప్రాంగణంలో మరి ఈ సభ జరగబోతుంది. మన ఇంకా మన ఎవరైతే మన అమరవీరులు ఉన్నారో భువనగిరి ఏరియాలో కొనపూరి రాములు, సాంబశివుడు, అట్లాగే మారోజు వీరన్న, వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి సాక్షిగా చట్టసభల్లో ఇవాళ చట్టసభలకు మా రాజ్యాధికార పార్టీ 2029లో అక్కడికి పోతుంది. ఖచ్చితంగా ఇవాళ మనదే జెండా ఎగురుతుంది బీసీలది. అంతకంటే ముందు కూడా మా 9 నెలల పిల్లగాడు ఎన్నడు పుట్టిండు, సెప్టెంబరు 17 నాడు పుట్టిన మా అబ్బాయి బీసీ ఎవరైతున్నారో ఈ రాజ్యాధికార పార్టీ ఏదైతుందో ఇవాళ 9 నెలల పిల్లగాడే అంబాడుకుంటా కూడా ఇవాళ మా భువనగిరి గుట్ట ఎక్కి మరి భువనగిరి కిల్లా మీద మా రాజ్యాధికార జెండా ఎగరవేయబోతున్నాడు జూలై 5 నాడని నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి తప్పకుండా లక్షలాదిగా తరలి రాండి ఈ సభకు. మా ప్రజలకు కూడా మేము పిలుపులు ఇస్తున్నాం. చలో బీసీ, హలో బీసీ చలో భువనగిరి, హలో బీసీ చలో భువనగిరి అనే ఒక నినాదంతో అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న మా ప్రజలకు మేము మరి అన్ని ఏర్పాట్లు చేసినాం. మీరంతా కూడా మరి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మా బీసీ సమాజానికి మరి అట్లాగే అక్కడ పనిచేస్తున్న మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మార్నింగ్ న్యూస్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ అక్క. ఇది మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగా మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా తరలి రావాలి. ఎందుకంటే ఇది లక్షలాదిగా తరలి రావాలి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. తర్వాత కూడా ఏంటంటే అక్కడ వర్షం వచ్చినా కానీ వర్షాన్ని తట్టుకునే విధంగా మొత్తం కూడా 1,00,000 మందితో సభ అంటున్నారు. 1,00,000 మంది కాదు 1,50,000 వస్తట్టున్నారు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా భారీ బహిరంగ సభకు అన్ని రెడీ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులందరూ కూడా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. భారత్ జపాన్ మధ్య 120 ఒప్పందాలు, ఇరు దేశాల కంపెనీల మధ్య 1,00,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారం. ఎందుకంటే డిఫెన్స్, టెక్నాలజీ, ఆర్థిక, రవాణా రంగాల్లో సహకారానికి నిర్ణయించిండ్రు. ఇక ఢిల్లీలో ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరిగినాయి. భారత్ వృద్ధి పదంలో జపాన్ అంతర్భాగం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇక్కడ సమస్యల పరిష్కారానికి సంబంధాలు కీలకమని చెప్పేసి సనే టకాయిచి అనే అక్కడ జపాన్ ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. నిన్న ఎదిగే ఢిల్లీలో ఇక్కడ భారతీయ సాంప్రదాయ సంగీత వాయిద్యమైనటువంటి సంతూర్ అంటే ఇట్లా ఉంటుంది. ఆ సంతూర్ని వాయిస్తున్నది ఆమె ఎవరు? జపాన్ ప్రధానమంత్రి సనే టకాయిచి. పక్కన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నిటిని కూడా పంచుకుంటారు. మన పక్క ఇరుగు పొరుగు వాళ్ళతో ఎట్లయితే ఉంటామో సత్సంబంధాలు, మన దేశం ఇంకొక పక్క దేశంతో ఇంకా వేరే దేశాలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటుంది. దాని ద్వారా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటారు అనమాట. ఇక నిన్న సవాళ్ళ హీట్ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు, గన్ పార్క్ వద్ద 3 మంత్రులు వచ్చి కూర్చున్నారు. అప్పులపై చర్చకు తెలంగాణ భవన్కు వస్తారని జూపల్లి సవాల్ విసిరిండు. పొద్దున్నే తెలంగాణ భవన్కు కేటీఆర్, హరీష్ రావు వచ్చిండ్రు. భారీగా పోలీసుల్ని మోహరించిండ్రు. ఇక ఇటు గురుకుల అక్రమాల ఆరోపణలపైన గన్ పార్కుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, తర్వాత ఇక్కడ అజారుద్దీన్ వచ్చిండ్రు.
భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ క్యాడర్ గన్ పార్కు రావాలని హరీష్ రావుకు మంత్రులు సవాల్ విసిరిండ్రు. అక్కడికి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు పోలీసులు. ఎందుకంటే ఇదంతా కూడా గొడవ జరుగుతుందని. తోపులాటలతో కింద పడ్డ నేత పరిస్థితి కంట్రోల్లోకి రాకపోవడంతో కంచన్బాగ్ స్టేషన్కు తరలించిండ్రు. ఎవరిని? హరీష్ రావుని. అప్పులపై చర్చకు గన్ పార్కు వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద నిన్న మామూలుగా లేదు కథ. ఇగో నిన్న పోలీసులు హరీష్ రావుని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి దేని మీదనైనా చర్చకు రెడీగా ఉన్నా అని చెప్పేసి ఇక్కడ జూపల్లి కృష్ణారావు ఇక్కడ గురుకులాల్లో జరిగినటువంటి అక్రమాలు అంటున్నావు కదా, అక్రమాలు ఏవి లేవు, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ గన్ పార్క్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ముగ్గురు మంత్రులు. ఇదంతా కూడా నిన్న జరిగింది. ఇదంతా కథ. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హీట్ పీక్స్ కు చేరుకున్నది. అప్పులపై చర్చిద్దామన్న సవాళ్లకు కేటీఆర్, హరీష్ రావు, జూపల్లి సిద్ధమైతే గురుకులాల్లో అక్రమ ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇటు అజారుద్దీన్, బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై సై అంటే సై అనడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు సంక్షేమంపై 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం, కేటీఆర్ కు మంత్రి జూపల్లి రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో హీట్ రాజుకుంది. అయితే రైతుల సంక్షేమం, రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ, అప్పులపై ఎక్కడెక్కైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరితే ఎక్కడో ఎందుకు తెలంగాణ భవన్కే వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతి సవాల్ విసిరారు. అయితే దీంతో గురువారం ఉదయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉదయం నుంచే తెలంగాణ భవన్ కు క్యూ కట్టిండ్రు. సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులని మోహరించిండ్రు. అక్కడ సవాల్ చేసి సమయానికి రాలే అని చెప్పేసి ఎవరంటున్నారు? కేటీఆర్, తర్వాత ఇక్కడ హరీష్ రావు అంటున్నారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయినరు. వీళ్ళు వస్తలేని వాళ్ళు వస్తలేరని వీళ్ళు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బైఠాయింపు. 2 గంటలైనా హరీష్, కేటీఆర్ రాకపోవడంతో వెలుదిరిగిన మంత్రులు ఇన్ని అప్పులు చేయలేదని కేసీఆర్తో చెప్పిస్తే రాజీనామా చేస్తా అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? అప్పులు ఏం చెప్తున్నారంటే ఏది ప్రత్యేకంగా కార్పొరేషన్ల పేరుతోటి, ఏది కాళేశ్వరం కార్పొరేషన్, ఈ ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్ పేర్లతోటి రకరకాలుగా తెచ్చినటువంటి అప్పులకు సంబంధించి ఏవి చెప్పకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో ఆ అప్పులు మాత్రమే లెక్క చెప్తున్నారు. లెక్క చెప్తే ఎంత అవుతుంది? అవి 4 లక్షల కోట్లు కూడా అవుతలేవు. కాకపోతే దాంతో ఏమంటున్నారు? మేము 4 లక్షల కోట్లు కూడా 2 లక్షల కోట్లు, 2,50,000 కోట్లు మాత్రమే మేము అప్పు చేసినాం. ఈ 8 లక్షల కోట్లు అనేది అబద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. అరే అట్లా కాదురా నాయన, మీరు కార్పొరేషన్ల పేరుతోటి రకరకాల కార్పొరేషన్లు పెట్టి ఆగం చేస్తారు. కాబట్టి ప్రజల నెత్తి మీద మొత్తం కూడా భారం వేసిండ్రు. ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షల రూపాయల భారం పడతా ఉంది. కాబట్టి మీ అప్పులు బరాబర్ మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం, మీరు వస్తారా అని చెప్పేసి ఇద్దరు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. ఇప్పుడు కూడా అప్పులు అవుతున్నాయి కానీ ఇట్లా జరుగుతుంది కథ. దానిపైన కౌంటర్లు, తర్వాత ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తొడగొట్టి తోక ముడిచారు, ఇవాళ పారిపోయినా వదిలిపెట్టామని చెప్పేసి కేటీఆర్. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని చెప్పేసి సవాళ్ళు విసిరిన మంత్రులు సైలెంట్ అయ్యారని చెప్పేసి హరీష్ రావు. వీళ్ళు గెలిచినా ఇప్పుడు ఏమంటారంటే ఏనుగు సచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే అంటారు. ఏనుగు చచ్చిపోతేనేమో ఆ దంతాలు ఉంటాయి కదా, పనులు అమ్ముకుంటే కూడా వస్తాయంట అదే పైసలు. ఏనుగు బతికితేనేమో దానికి తిండి పెట్టాలి, అది పెట్టాలి. కాబట్టి ఏనుగు బతికితే కూడా గంతే రేటు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒకవేళ ఓడిపోయినా గెలిచిన బరాబరే అంటారు వీళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఇంతమందిని సుడిపెట్టారు చూసిరా. నిజంగా కూడా ఒక రకంగా ఈ విషయంలో వీళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళు నిజంగా కూడా గట్టిగా మాట్లాడగలుగుతారు. నిజంగా కేసీఆర్ కూడా నిజంగా బయటకు వస్తే, నా బలమైన కోరిక ఉండే, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలమైన కోరిక ఉండే, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉండాలి, అది ప్రజలలోకి వచ్చి బాగా గట్టిగా కొట్లాడాలని నా కోరిక ఉండే. కాకపోతే ఏంటంటే కాకెన్నట్టు రాడు, అసెంబ్లీకి రాడు, కొట్లాడు ఉండదు, మాట్లాడు ఉండదు. ఒకసారి వస్తాడు ఇట్లా వచ్చేసి హాయ్ బాయ్ బాయ్ అంటాడు. ఎందుకంటే అది ఆ జీతాలు తీసుకోవాలంటే వాడికి ఇచ్చిపోవాలంట, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని. అట్లా అదొకటి నడుస్తున్నది. కాబట్టి మరి కాకెప్పుడు వస్తాడో ఏం కథ అనేది తెలియదు. కానీ ఇదైతే మొత్తం మీద ప్రతి సవాళ్ళు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. బీబీజీ రామ్జీ చట్టంపై సుప్రీంకు వెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏది మహాత్మా గాంధీ ఏదైతే ఈ ఉపాధి హామీ పథకం ఉందో, ఈ ఉపాధి హామీ పథకం పేరుని మార్చడంతో పాటు గతంలో ఏముండే, ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధులు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండే. ఇప్పుడేమైంది, ఈ మార్చిన తర్వాత 100 రోజుల పనిని 125 రోజులని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం.
కానీ విషయం ఏంటంటే ఇందులో ఇచ్చేటువంటి పైసలు ఏవైతే నిధులు ఉంటాయో ఆ నిధుల్లో 90% కాకుండా మేము 60% ఇస్తాం, మీ 40% ఏది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రివర్గ తీర్మానం. జూలై 1 నుంచి కొత్త చట్టం అమలు నోటిఫికేషన్కు ఆమోదం. గత్యంతరం లేకే అమలు, పార్లమెంట్లోనూ నిలదీస్తాం. మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1కు 7,345 కోట్ల రూపాయలు పనులకు పరిపాలన అనుమతులు కూడా వస్తుందంట. మొత్తం మీద మూసిని చేసి తీర్తా తొక్కుకుంటా పోతా అంటాడు ముఖ్యమంత్రి. ఇకపై టీచర్లు లెక్చరర్లకు స్కూళ్ళు కాలేజీల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడతారట, లంచ్ కూడా అరేంజ్ చేస్తారంట. ఎందుకనంటే ఇది పెట్టడం కూడా మంచిదే. విషయం ఏంటంటే వీళ్ళేమో టిఫిన్ తెచ్చుకుంటారు, పిల్లలకేమో సరిగా మందికి తిండి పెట్టలేరు అనుకో. వాళ్ళ తిండి ఎట్లుందో వీళ్ళకి తెలియదు కదా. ఒకవేళ లెక్చరర్లు టీచర్లు కూడా స్కూళ్ళలోనే తింటే పిల్లలు తినేటువంటి తిండి ఎట్లున్నది, నిజంగా టేస్ట్ ఉంటున్నాయా లేదా, అందులో పోషకాలు ఉంటున్నాయా లేదా, కూరగాయలు మంచిగా పెడుతున్నారా లేదా, లేకపోతే మురిగిపోయిన తెస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే. దీన్ని ఇక టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ 6,278 పోస్టులు అంటారు కదా, ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు కాదంట. మళ్ళా 1,400 చిల్లరనేమో రెగ్యులర్ పోస్టులు, తర్వాత కాంట్రాక్ట్ పోస్టులు కొన్ని, అందులో అవుట్ సోర్సింగ్ పోస్టులు కొన్ని అని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. మొత్తం మీద ఇక్కడ ఏంది, మళ్ళీ ఇంకేమంటున్నారు ఇక్కడ, దీనికి మేము ఎల్ఓసి ఇచ్చేస్తాం, ఎల్ఓసి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తాం, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత ఎల్ఓసి ఎందుకనంటే అక్కడ ఫీజులు పెడతారు అన్నట్లు లెక్క. గవర్నమెంట్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన బీవీజీ రామ్జీ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని, న్యాయపరంగా పోరాడాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సెక్రటేరియట్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 తర్వాత టిమ్స్లో ఉద్యోగాల భర్తీ, స్కూళ్లలో టీచర్లకు, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంటి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్డూరి లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. ఇక రాష్ట్రాల నుంచి సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన బీబీజీ రామ్జీ చట్టంలోని పలు నిబంధనలపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉన్న ఈ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. ఎందుకంటే గతంలో 10% ఇచ్చిన ఇప్పుడు 40% ఏది నిధులని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటున్నారు. దీంతో ఒక 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఇక ఈ చట్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చేసిన పలు సిఫారసులపై చర్చించామని వివరించారు. ఇతర రాష్ట్రాలు కొత్త చట్టాన్ని ఆమోదించాయని, ఈ క్రమంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలనే ఆలోచనతో ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీకి మంత్రివర్గం ఆమోదం చెప్పింది. మొత్తం మీద ఇది ఏంటంటే ఉపాధి హామీ పథకం. ఇక్కడ పేదలకు, పాపం మధ్యతరగతి వీళ్ళకు ఉంటారు కదా, ఈ ఉపాధి హామీ పథకము అమలు చేయడం ద్వారా, ఎందుకంటే అసలు యాక్చువల్గా పనికాహార పథకం అంటుండే, అంటే వాళ్ళు పని చేసి ఏదో పని కల్పించాలి, ఆ పని కల్పించి దాని ద్వారా వాళ్ళకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు ఉపాధి ఇవ్వాలనేటువంటిది ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. దీన్ని పేరు మార్చేసిండ్రు ఇప్పుడు బీబీజీ రామ్జీ, అంటే వికసిత్ భారత్ పేరుతోటి పెట్టినది. ఇక టిమ్స్ హాస్పిటల్కు సీఎంఆర్ఎఫ్ తర్వాత ఎల్ఓసీలు. సీఎంఆర్ఎఫ్ ఎందుకు, ఎల్ఓసీ ఎందుకు? ఇప్పుడు గాంధీ హాస్పిటల్కు లేకపోతే ఉస్మానియా హాస్పిటల్కి పోతే సీఎంఆర్ఎఫ్లు ఉన్నాయి, ఎల్ఓసీలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మొత్తం ఫ్రీగా అవుతుంది కాబట్టి. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ లెక్క చేస్తారంట, అంటే ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో చేస్తారేమో మరి, అందుకే ఎల్ఓసీలు అవసరం అవుతుంది. తర్వాత సీఎంఆర్ఎఫ్ ఫండ్. కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సకల సౌకర్యాలతో వస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ సహా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇక్కడ ఏంది, వరంగల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే అక్కడ ముందు ఏముంటుండే అంటే అక్కడ జైలు ఉంటుండే, ఆ జైలును కూలగొట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అని చెప్పేసి కాక చెప్పిండు. ఎవరు? కేసీఆర్. ఎందుకు చెప్పిండంటే అంటే ఇప్పుడు మేము జైలు ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అంటే మాట్లాడితే చెప్పిరు వాళ్ళు. విషయం ఏంటంటే ఆయనకు ఎవరు చెప్పిరట కేసీఆర్కి, వరంగల్ జైల్లో పడేది ఉందని చెప్పిరట, జ్యోతిష్యం చెప్పిరట. చెప్తే వరంగల్ జైల్లో వాడు ఎందుకు ఆయన వరంగల్ జైల్లో కథం చేద్దామని జైలు కథం చేసేసి అక్కడ హాస్పిటల్ పేరుతోటి అట్లా నడిచింది. సరే, ఒక రకంగా ఇది అవుతుంది.
ఇక సహా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు డాక్టర్లు వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసినట్టు చెప్పారు. రోగులకు మెరుగైన వైద్య సేవలకు వీలుగా మొత్తం 6,278 పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, ఇక మిగతా అన్ని 4,235 అవుట్ సోర్సింగ్ పోస్టులు, పొరుగు సేవలు అవుట్ సోర్సింగ్ చేసే జీతం లేకపోతే లేదు అట్లా పోస్టులు ఉన్నాయని, ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. నిమ్స్ అంటే ఏంటిది? నిమ్స్లో పైసలు తీసుకుంటారు, కాకపోతే కొంచెం తక్కువ రేటు ఉంటుంది, నిర్ణయించారు. ఇక్కడ అందించే వైద్య సేవలకు పేద ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పైసలు తీసుకుంటారు అన్నట్టు. అక్కడ నుంచి ఎల్ఓసీలు కూడా, ఎల్ఓసీలు అంటే మనం బిల్లు కట్టకున్నా పర్లేదు, డైరెక్ట్గా ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చేస్తే ప్రభుత్వం ఆ బిల్లు కట్టుకుంటుంది, ఇవ్వాలని తీర్మానించామని వెల్లడించారు. మొత్తం మీద ఇది ఇట్లా నడుస్తూ ఉంది. మంత్రివర్గంలో సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారట. నిన్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు బంద్ చేసిరట. ఎందుకు? ఈ జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులల్లో చాలా ప్రమాదాలు జరిగినాయి, అగ్ని ప్రమాదాలు జరిగినాయి, దీంతో చాలామంది చనిపోయినరు. కాబట్టి ఈ బస్సును తీసుకొచ్చి గవర్నమెంట్ ఆర్టీసీలో పెడితే ఆర్టీసీలో మళ్ళా ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకు క్లియర్గా ఎటువంటి ప్రమాదం జరగదు అనేటువంటి సర్టిఫికేట్, తర్వాత ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిట్మెంట్ ఇవన్నీ తీసుకొస్తేనే తీసుకుంటాం, అప్పటి వరకు తీసుకునేది లేదని చెప్పిందంట ప్రభుత్వం. ఒక రకంగా మంచి నిర్ణయం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మై హోమ్ మన ఆయన ఉన్నాడు కదా, మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్నారు. తిప్పితే మరి ఏమవుతుంది? ఆర్టీసీలా అన్ని ఎలక్ట్రిక్ బస్సులు పెడదాం అంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టడం మంచిదే, కాకపోతే ఏంటంటే ఏ బస్సులు పెట్టాలి? ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడమో లేకపోతే ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు కొనడమో చేయాలి. అట్లా ఏకుంటే ఏమవుతుంది? ప్రైవేటు వ్యక్తులే తీసుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులే తీసుకుంటే మీకేమవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అందులో నడిపే డ్రైవరు ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ డ్రైవరే, ఆర్టీసీ రిక్రూట్ చేస్తలేదు. తర్వాత అక్కడ కండక్టరు ప్రైవేట్ వాళ్ళే. దీంతో ఏమవుతుంది? భవిష్యత్తులో మొత్తం కూడా ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తారనేటువంటి ఒక సంకేతం కనిపిస్తుంది. వేలాదిగా ఉన్నటువంటి మొత్తం కూడా సంఖ్య ఆర్టీసీ కార్మికుల సంఖ్య మొత్తం కూడా తగ్గిపోతున్నది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ ఒకవైపు నడుస్తూ ఉంటే ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాల్సింది ఎవరు చేయాలి? ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ బస్సు ప్రైవేటే, నడిపే డ్రైవర్ ప్రైవేటేనే, తర్వాత టికెట్లు తీసుకున్న కండక్టర్ కూడా ప్రైవేటేనే, తర్వాత దాని మెకానికులు కూడా ప్రైవేటే ఉంటారు. మరి ఇంకెట్లా? భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామంటారు. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడితే మొత్తం ప్రైవేటే అయితే మరి వీళ్ళని ఆర్టీసీ ఉద్యోగులుగా తీసుకోకపోతే మరి పరిస్థితి ఏంది? ఇది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి విలీనం చేయాలనేటువంటి డిమాండ్ నడుస్తూ ఉంది. దాన్ని తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆర్టీసీ యాజమాన్యం నిలిపేసింది. ఈ బస్సుల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసిరట. 50 రోజుల్లోనే కోతకు వచ్చే అలసంద అంటే బొబ్బర్లు అంటాం కదా, మన దగ్గర బొబ్బర్లు అంటాం, అక్కడ ఆంధ్రాలో అలసంద అంటారు. 50 రోజులు వస్తాయట. ఇవి కొత్త వంగడాలు తయారు చేసారు. అధిక దిగుబడులు అందించడంతో పాటు కేవలం 50 రోజుల్లోనే కోతకు వచ్చే కూర బొబ్బర అంటే అలసంద కొత్త రకాన్ని హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పంట సాగుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆమోదం చెప్పింది. రైతు భరోసా 3వ విడత నిధులు విడుదల. ఎందుకంటే 1వ విడత, 2వసారి, 3వసారి అన్నట్టుగా 3వ విడతలో 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ఉన్న భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చిరట. ఈ 9 రోజులలో కంప్లీట్ చేస్తానన్నారు. మరి ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెప్తలేదు, మా దగ్గర పైసలు లేవండి, రైతు బంధు చేస్తేందుకు, రైతు భరోసా చేస్తాను చాలా కష్టమవుతున్నది, ఏం చేయాలని అర్థమైతలేదు అని చెప్తూనే 1000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు కట్టబెట్టేందుకు 1000 ఎకరాలు ఉన్న, ఎన్ని 1000 ఎకరాలు ఉంటాయి, ఎన్ని 100 ఎకరాలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. అంటే ఎవరి పైసలు ఎవరికి పోతున్నాయన్నట్లు లెక్క. ఇది పోవాలంటున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎకరా, అర్ధ ఎకరా, 4 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, ఇక లాస్ట్ 15 ఎకరాలు, మరీ అనుకుంటే 20 ఎకరాలు. ఇక 20 ఎకరాల వరకు మ్యాక్సిమం తక్కువ. ఇక ఎవరో ఒకరు ఉంటారు సరే, కానీ ఒక లిమిట్ పెడతామని చెప్పారు రైతు భరోసా వేయడానికి. 5 ఎకరాలు పెడతారా, 10 ఎకరాలు పెడతారా, 15 ఎకరాలు పెడతారా, 20 ఎకరాలు పెడతారా? ఆ లిమిట్ లేకుండా 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు, 600 ఎకరాలు అని చెప్పేసి పేద రైతు ఉన్నాడు కదా మన వరకు మాజీ మంత్రి మల్లారెడ్డి,
ఆయన 600 ఎకరాలు ఉందని అఫీషియల్గా ప్రకటించిండు. తర్వాత రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అరే నాకెందుకు రైతు బంధు వేస్తున్నారు, రైతు భరోసా నాకెందుకు వేస్తున్నారు అని చెప్పేసి పైసలు ఆయన ఉల్టా పంపించిండు అప్పుడు గతంలో. అంటే వాళ్ళు కోరుకుంటలేరు, కానీ వీళ్ళు పట్టి పట్టి వేస్తున్నారు. మరి ఏడికెళ్ళి తెచ్చేస్తున్నారు, బాగా పైసలు ఎక్కువ బొరిపోతున్నాయా అంటే లేదు, అప్పులు తెచ్చుకొచ్చి పెడుతున్నామని చెప్తున్నారు. ఈ అప్పులు తీసుకొచ్చేసి బలిసిన వానికి ఇంకా బలపడరా బాబు, నీకు లక్షలు లక్షలు తెచ్చి పెడతాం, వీళ్ళకు ఎండ పెడతామని చెప్తున్నారా? ఇప్పటి వరకు దీని గురించి ప్రభుత్వం మాట్లాడతలేదు. అంటే ఒక లిమిట్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? 10 ఎకరాలు పెడతారా, 15 ఎకరాలు పెడతారా, 20 ఎకరాలు పెడతారా? అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేమైనా అప్పు తీసుకొచ్చి ఇస్తున్నామండి, అక్కడ ప్రభుత్వం నుంచి వస్తలేదు, అక్కడ ఆర్బీఐ ఒప్పుకుంటలేదు, మళ్ళీ ఇట్లా డైలాగులు. రైతు భరోసా కింద 3వ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం 3 నుంచి 4 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 1330.32 కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇగో ఎవరు చూసినాడు ఆయన ఇప్పుడు అసలు యాక్చువల్గా దొరికితే వాడు 100 కోట్లే, 100 కోట్లు జీవితాంతం. ఇప్పుడు ₹1,00,000 జీతం ఉందనుకో, ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తాడు అనుకుందాం, సంవత్సరం ఏది 30 ఏళ్ళు చేసావు, 10 ఏళ్ళకు ఒక ₹1,50,00,000 అయినా కానీ వాళ్ళు ఎంత అయినా కానీ 5 కోట్లు దాటది కథ. కానీ 200 కోట్లు వాళ్ళు తినేది ఏంది, మన తర్వాత వీళ్ళ జీవితం ఏంది, ఇదంతా ఏంది, అదంతా వేరే. మళ్ళా 200 కోట్లు అంట, దొరికినాయి 200 కోట్లు, ఇంకా దొరకని ఏమున్నాయో అని డిఎస్పీ భీమిరెడ్డి ఆస్తుల మజాక ఎంత 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బట్టబయలైనాయి. అంటే చాలామంది ఉన్నారు, అలాంటి తీసేది ఉంది, బయటకు తీసేది ఉంది, మీ పని చేసేది ఉంది, 1000% చేయాలి. పబ్లిక్ని మొత్తం జరగలేక మొత్తం పీక్కొని తిని మళ్ళీ పని చేయాలంటే ఓ లేదండి నిబంధనలు అతిక్రమించం మేమంటారు. మళ్ళీ ఈ డైలాగులు సుధపుత డైలాగులు కొడతారు. మళ్ళా చెప్పేది శ్రీరంగ నీతులు తిరిగేది అన్నట్టుంటుంది కథ. కొంతమంది అట్లా చేస్తుంటారు, కొంతమంది నిజాయితీ పరులైన అధికారులు, వాళ్ళని మనం అంటలేము. కాకపోతే ఏంటంటే లంగలు ఎక్కువ ఉన్నారు, అలా పని చేయాలి. రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నారు, రెవెన్యూలో ఉన్నారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కొంతమంది, తర్వాత ఇక్కడ టౌన్ ప్లానింగ్లో ఉన్నారు, సిటీ ప్లానింగ్, రకరకాలుగా చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నారు. వాళ్ళ పని చేయాలి. 200 కోట్లంట అంటే అన్యాయాన్ని న్యాయం చేస్తేనే కదా నువ్వు పైసలు ఇచ్చేది. న్యాయంగా బరాబర్ ఉండదు అనుకో, పైసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అన్యాయాన్ని న్యాయం చేయమని అంటే ఇప్పుడు ఎంతమందికి అన్యాయం చేసినట్టు లెక్క, ఈ లెక్కనైనా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు. నార్సింగి ఇబ్రహీంబాగ్లోని వెల్సెల్లా మెడోస్లో విల్లాతో పాటు 16 చోట్ల తనిఖీలు చేసిరట. గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండ పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయంటే నాకు. బెంగళూరు దగ్గర 45 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయట. బెంగళూరు దగ్గర చూసుకో, మా 45 ఎకరాలు బెంగళూరులో. ఇక్కడ ఇంట్లో 2 కిలోల బంగారం దొరికింది, 20 కిలోల వెండి వస్తువులు దొరికినాయట. మొత్తం వెండి బంగారం ఉన్నది కాక. డైరీలో 10 మంది బినామీల పేరిట ఆస్తుల వివరాలు ఉన్నాయట. డైరీలు రాసి పెట్టుకున్నాడు, వీళ్ళ పేరు మీద అది పెట్టిన వాళ్ళ పేరు మీద, ఎందుకంటే ఈయన పేరు మీద పెట్టుకుంటే మళ్ళీ ఉల్టా అవుతుందని. ఇక ఓ బినామీ ఇంట్లో 40 లక్షల నగదు స్వాధీనం. ఏసీబీ అదుపులో భీమిరెడ్డి. ఈయన భీమిరెడ్డి డిఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. మొత్తం కూడా వెండి బంగారం పైసలు, తర్వాత ఆస్తులు 45 ఎకరాలు అట. ఎక్కడ బెంగళూరులో. మునగారు ఇక్కడ కొంటే కొంచెం డౌట్ వస్తుంది, తెలిసిపోతుందని చెప్పేసి వేరే రాష్ట్రాల్లో కొంటుంటారు. ఇంకొందేమో దుబాయ్లో పోయి పెట్టుబడి పెట్టొస్తుంటారు. లంగా ఖాతాలు ఉంటాయి కొంతమంది. మళ్ళీ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, రేపు పోయి మొత్తం ఈయన ఉద్యోగం పోయి అట్లా ఏమైనా అయిపోయి మొత్తం ఆస్తులన్నీ అటాచ్ చేస్తారు అనుకురా ఏంది. కోర్టుకు పోతాడు, కోర్టుకు వేసి నన్ను అక్రమంగా ఇరికిచ్చేసారు, ఇవి నా ఆస్తులు కాదు మా వాళ్ళ ఆస్తులు, ఇక రకరకాలు ఏదో చెప్పేసి మళ్ళీ బయటపడతారు వీళ్ళు. అయినా ఇలా పని చేసుడే. ఇక నీట్ జేఈ ప్రవేశాల్లో బోర్డు మార్కులకు 50% వెయిటేజ్ ఇస్తారట. ఎందుకంటే పిల్లలు పాపం చచ్చిపోతురు కదా. మొన్న నీట్ పేపర్ లీక్ అయిపోయి చాలామంది పిల్లలు చచ్చిపోయారు, మన దగ్గర కూడా చచ్చిపోయారు. మొన్న రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత చనిపోయారు 2. చనిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో చనిపోవద్దు. తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వండి, చెప్పండి మీరు. అరే చదువు ఇది ఒక్కటే కాదురా బాబు, జీవితం అంటే చాలా ఉంటుందిరా నాయన. ఈ పరీక్ష అనేటువంటిది జీవితంలో ఒక భాగం రా, బుడ్డ చిన్నదని చెప్పాలి. పిల్లగానికి భరోసా ఇవ్వాలి, మనం చెప్పాలి. లేకపోతే వాడు ఇదే మొత్తం జీవితం ఏమి అయిపోయింది నా జీవితం అనుకొని ఇట్లా చేస్తున్నారు. ఇది వద్దు.
ఆత్మహత్య చెప్పులు కూడా దేనికి పరిష్కారం కావు. కేంద్ర ప్రభుత్వం యోచన ఇక్కడ స్టూడెంట్లపై పరీక్ష ఒత్తిడి తగ్గించేందుకు నిర్ణయించిరట. స్కూల్ సిలబస్ నుంచే ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశ్నలు ఇచ్చే ఆలోచన. ఇటీవల పేపర్ లీకేజీలు, మూల్యాంకనంలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారంట. అదే ఇంతకుముందు ఏముంటుందంటే ఈ స్కూల్ సిలబస్ ఉంటుంది కదా, ఈ సిలబస్కు సంబంధం లేని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుండే. దాంతో వాళ్ళు ఏం చేయాలో అలా అర్థం కాక తలలు పట్టుకొని అక్కడ ఏది కోర్టు అని చెప్పేసి ఇక్కడ రాజస్థాన్ ఉంటుంది, ఆడికి పోయి చాలామంది కోచింగ్ తీసుకుంటారు మన పిల్లలు కూడా. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్కడ పేపర్ లీక్ అయింది. రాహుల్ గాంధీ పోయిండు మొన్న అక్కడికి. కాబట్టి వేటేజ్ చేయాలనుకుంటాంట. వేటేజ్ ఇస్తే అంటే ఇక్కడ ఇంటర్ మార్కులు ఆధారంగా 50% వేటేజ్ ఇవ్వాలనుకుంటారట. ఇక స్పీడ్ పోస్ట్లో గంజాయి సప్లై. మునగాలరా నాయన మీరు, నిజంగా దొంగలు అంటే మామూలు దొంగలు కాదురా మీరు. అఫీషియల్గా ఇంటికి సరఫరా చేసేసి అందించేస్తున్నారు. డోర్ డెలివరీ అంటారు దీన్ని. డోర్ డెలివరీ. ఏం డెలివరీ చేస్తున్నట్టు ఏం చేస్తున్నారు అంటే గంజాయి. ఈ లంగా కొడుకులు మొత్తం పట్టి తొక్కి నార తీసి ముక్కలు వేసి ఉరి తీసి ఇంకేమైనా ఉంటే ఇంకా రకరకాలుగా చేసినా కానీ ఏం చేసినా పాపం లేదు వీళ్ళని. దీంతో ఏమవుతుందంటే కుటుంబం నాశనం కావడం కాదు, సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. యువత జీవితాలు మొత్తం కూడా ఆగమైపోతాయి. వాళ్ళకి తెలియక చాలా రకాలుగా జరుగుతుంది. స్కూల్ చాక్లెట్లు అంటిస్తారు ఈ లంగా కొడుకులు. స్కూల్ పిల్లలకు చాక్లెట్లు అలవాటు చేస్తారట. ఇది పోలీసులు ఒక్కటి బాధ్యతనే, వాళ్ళే చూసుకుంటారు, ఇదేం అవసరం లేదు. పోలీసులతో పాటు కుటుంబ సభ్యుల బాధ్యత కూడా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా చూస్తుండాలి పిల్లల్ని. వాడు ఏం చేస్తుండు, ఎక్కడ పోతుండు, ఏం కథ, ఏం తింటున్నాడు, ఫోన్లలో ఏం చూస్తున్నాడు, అసలు అలాంటి పరిస్థితి ఏంది, ఒక రకంగా మనం కూడా దాని మీద నిఘా వేసి పెట్టాలి. సభ్య సమాజానికి కూడా అదేది చూస్తూ ఉండాలి. వాడు చేస్తుంటే మనకేందిలే అంటే నీ పనే అవుతుంది. తర్వాత సమాజం యొక్క బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, స్కూల్లో లేకపోతే విద్యా సంస్థల్లో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుల బాధ్యత, వాళ్ళు కూడా కనిపెడతాలి. ఇవన్నీ చేసి తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకొని పోలీసులు కూడా కరెక్ట్గా పనిచేసినప్పుడు డెఫినెట్గా ఇది అదుపులోకి తీసుకురావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్పీడ్ పోస్ట్లో గంజాయి సప్లై. 21 రాష్ట్రాలకు పార్సిల్ పంపిస్తున్న ముఠా. ముంబైలో 1000 మంది కస్టమర్లు, దేశవ్యాప్తంగా 1,00,000 పైనే ఉంటారట కస్టమర్లు. డైలీ కస్టమర్లు వీళ్ళు మామూలు కాదు. మళ్ళా మెడిసిన్ పేరిట ఏమిస్తున్నాడా, మందులు పంపిస్తున్నాడు ఇంట్లోకి డోర్ డెలివరీ. మెడిసిన్ పేరిట స్పీడ్ పోస్టు, కొరియర్ల ద్వారా విమానాలు, రైళ్లలో కూడా రవాణా చేయిస్తున్నాడు. మంచిగా ఉన్నారు నాయన మీరు. మ్యాంగో, స్టిక్, తర్వాత ఫ్లవర్ అనే కోర్సులో ఆర్డర్ పెడతారట. మ్యాంగో అంటే ఇంత, స్టిక్ అంటే ఇంటిది, ఇదంటే ఇది, అట్లా డోర్ డెలివరీ. ఏటా 5 కోట్ల రూపాయల దందా చేస్తున్న జార్ఖండ్ గంజాయి గ్యాంగ్. ఇక జార్ఖండ్లో హెడ్ న్యూ సెర్చ్ ఆపరేషన్, ఇక్కడ న్యూ సెర్చ్ ఆపరేషన్ చేసిరట. న్యూ సెర్చ్ ఆపరేషన్ చేస్తే ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాని అరెస్ట్ చేసిండ్రు. ఈ గంజాయి కాదు, హిరాయిన్ కానీ, కొకాయిన్ కానీ రకరకాలుగా మాదక ద్రవ్యాల్ని సరఫరా చేస్తున్నారు. చాలా ప్రమాదకరం ఇది. దేశాన్ని మొత్తం కూడా యువత జీవితాలని, యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసేటివి. అప్రమత్తంగా ఉండాలి. ఇగో మన దగ్గర వాన కొడతలేదు ఏం కొడతలేదు నాయన అంటే జర నిన్న శినుకులు పడ్డట్టు చేసింది అవతల. మళ్ళీ ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలై వరకే ఇప్పటివరకే చెరువులు నిండాలి. కానీ ఇప్పుడు ఏం లేదు, అతి లేదు గతి లేదు. వరుణదేవునికి కూడా ఆయన కోపం వచ్చినట్టుంది. ముంబైలో కొట్టిన దగ్గరనే మళ్ళీ మస్తు దంచుకొట్టుడే. ముంబైలో మొత్తం మునిగిపోయినాయంట. ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు. గడిచిన 24 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం. ఇక మ్యాన్హోల్లో పడి వ్యక్తి కరెంట్ షాక్తో బాలిక చనిపోయినట పాపం. ఘటనపై మహారాష్ట్ర సర్కార్ సీరియస్ అయింది. 4 ఆఫీసర్లపై వేటేసింది. ఏమైనా సస్పెండ్ చేస్తారు, 4 రోజులైనాక మళ్ళీ వచ్చి చేరుతారు. 5 రోజులు ఆలస్యంగా ఢిల్లీని తాకిన వర్షాలు. రాజస్థాన్లోకి కూడా ఋతుపవనాలు ఎంట్రీ అయినాయంట. ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, యూపీ, పంజాబ్లో దంచి కొడుతున్న వానలు, పైన మీద బాగానే కొడుతున్నాయట వానలు. అయితే ఇది ఎల్లినో ప్రభావంతో ఏమవుతుందంటే ఒక దగ్గర అతివృష్టి అంటే ఎక్కువ వానలు కొడతాయి, ఒక దగ్గర అనావృష్టి అసలే వానలు కొట్టాయి. ఇది అతివృష్టి అయిన ప్రమాదమే, అనావృష్టి అయిన ప్రమాదమే. ఎక్కువ వానలు కొడితే మొత్తం కోతలు పడతాయి, మొత్తం అంతా ఉన్న పంట అంతా కొట్టుకుపోతుంది. ఎందుకు పనికిరాదు, చెరువుల మంది కుంటలన్నీ తెగిపోతాయి. ఇక్కడ అనావృష్టి అయితే మళ్ళీ ఇప్పుడు వానలు పడకపోతే, అసలే వానలు పడకపోతే తాగుతుందుకే నీళ్ళు దొరికాయి, తర్వాత పంటలు పండిస్తేందుకు పరిశాన్ అయిపోతుంది. ఆగమాగం జగన్నాథం. పాపం వరుణదేవుడు కూడా మరి ఏందో కథ ఇది నడుస్తూ ఉంది. ఇగో బంగారం కోసం రుద్రాలని అది చేసినట్ట లంగా కొడుకు. పాపం 2 తులాల బంగారం కోసం ప్రాణం తీసినట.
2 తులాల బంగారం 50 తులాల వెండి చోరీ చేసి చంపేసిన దుండగులు సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలో ఘటన. పాపం ఇక గోల్డ్ చైన్ లాక్కొని బావిలోకి తోసిండట. నీకు జాబ్ ఇప్పిస్తా ఏమి ఇప్పిస్తా అని చెప్పేసి తీసుకుపోయినట వాడు. తీసుకుపోతే సరే అని చెప్పేసి నమ్మింది ఆ తల్లి. తీసుకుపోయి చైన్ లాక్కున్నాడు, బాయిలో నూకేసిండు. బాయిలు నూకేసినాక 24 గంటలు అన్నీ ఉందట బాయిల్ని. పాపం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరు చూసిరో ఏం పతనో తర్వాత మళ్ళీ బయటకు తీసిరామని. 24 గంటలు బావిలో ఉండే బాధిత మహిళ స్థానికుల సాయంతో బయటకి పని ఇప్పిస్తానని నమ్మించి దారుణం చేసిండు వాడు. కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్లో ఘటన. పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఓ వ్యక్తి మహిళ మెడలోని బంగారం లాక్కొని బావిలోకి తోసేశాడు. 24 గంటల పాటు ఆ మహిళ బావిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. కరీంనగర్ కిసాన్ నగర్కు చెందిన గంగాధర లక్ష్మి 55 సంవత్సరాలున్నది. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. బుధవారం ఉదయం పని కోసం వద్దకు వెళ్ళగా ఓ గుర్తు తెలియని వ్యక్తి పని ఉందని చెప్పి తీసుకుపోయిందట. పాపం మా పేదరాలు పాపం ఏంది చిన్న చిన్న పని చేసేటువంటి కార్మికురాలని ఎట్లుంటారేమో అసలు కొడుకులు ఇలా అర్థం కాదు వీళ్ళకి కథ. బావిలో దోసేసినట. ఇది ఇట్లుంటే ఇక్కడ తీన్మార్ చూసుకుంటే ఇరాన్పై మరోసారి యుద్ధం అని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ట్రంపే లేవలేకుండా ఆ ఎల్లెంకర వండుకున్నాడు. ఏమైందంటే ఇరాన్తో తట్టుకోవడం అయితలేదు. అందుకనే చర్చలు ఎందుకు పెడుతున్నారు అంటే అమెరికా ఎప్పుడు కూడా చర్చలు ఉట్టినే పెట్టది. ఇక మన నుంచి కాదని ఆయన అనుకున్నప్పుడు చర్చలు పెడుతుంది. అప్పుడు అట్లా అయింది. అయిపోయి మరోసారి యుద్ధం అని చెప్పి అంటున్నాడు. లేవలేకున్నా కానీ యుద్ధం అంటుండు మనోడు. ఇక దెబ్బలు మానేదాకా ఎటు గదిలొద్దు సార్, నువ్వు యుద్ధం అనొద్దు అంటున్నట్టు డాక్టర్లు. నీ పని అయిందని. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక మూసీ ప్రాజెక్టు మొదటి దశకు క్యాబినెట్ రైట్ ఓకే చెప్పేసిందంట నిన్న మంత్రివర్గంలో. విబిజీ రామ్జీ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. విబిజీ రామ్జీ చట్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బంది బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కూడా స్కూళ్లలో ఆ కాలేజీలలో చేయాలి కూడా. నవోదయ, కేవీ స్కూల్స్ అంటే కేంద్రీయ విద్యాలయ, తర్వాత గోదాములకు భూ కేటాయింపులు, 3 టీమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీకి ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం చెప్పింది. 3 గంటల పాటు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది నిన్న. ఇవి తీర్మానాలు చేసిరట. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువులు గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కర్కలపహాడ్ గ్రామంలో 10 ఎకరాల రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ రేటు ప్రకారం కేటాయించినట. జవహర్ నవోదయ విద్యాలయాలకు 2 చోట్ల ప్రభుత్వ స్థలం కేటాయించింది. మహబూబ్నగర్ జిల్లా పెద్దాయపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయింపు. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్ట. మంత్రివర్గ సమావేశంలో నిన్న కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మూసీ ప్రాజెక్టు కూడా ఒకటి. ఇగో తెలంగాణలో వరి ధాన్యం దిగుబడిపై ఎల్నినో ప్రభావం ఉంటుందంట. ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు విత్తనాలు వేద్దామంటే మొత్తం కూడా భూమి అంతా కూడా తడిసి ఉండాలి. లోపల మీద 4 శినుకులు పడిపోతా కాదు, మంచిగా తడిసి ఉండాలి. అప్పుడు విత్తనాలు వేస్తే లోపల నుంచి ఉన్నటువంటి ఆ నింబుతోటి మంచిగా వస్తుంది. అప్పుడు మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన తర్వాత పంట పెరుగుతుంది. కాకపోతే ఇప్పటి వరకు వానలు అతి లేదు గతి లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఎల్నినో ప్రభావం ఎక్కడ? పసిఫిక్ మహాసముద్రంలో 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. జస్ట్ 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా వర్షాలు లేని చోట భారీ వర్షాలు ఉన్న చోట మొత్తం వర్షం లేకుండా పోవడం, అతివృష్టి, అనావృష్టి, ఆగమాగం, జగన్నాథం అట్లా చేస్తుంది ఇప్పుడు ఎల్నినో. ఈ ప్రకృతి విపత్తు. దీనికి అంతటికి కారణం కూడా మనిషి తప్పిదమేనంట. ఈ కాలుష్యం, కారకాలు, రకరకాల ఇవి రిలీజ్ చేయడంతో అక్కడ ఓజోన్ పొర ఉంటుంది కదా, ఓజోన్ పొర దెబ్బతినతో ఏమవుతుంది, డైరెక్ట్గా కిరణాలు వచ్చి కింద పడితే అప్పుడు మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బియ్యం ధరలకు ఎల్నినో రెక్కలు. ఏమైందట? బియ్యం ధరలు పెరుగుతున్నాయి అటుగా. ఎందుకని పెరుగుతాయి? ఇప్పుడు అసలు యాక్చువల్గా బియ్యం చాలా వచ్చినాయి, రేట్లు తగ్గాలి అసలు యాక్చువల్గా.
కాకపోతే ఏంటంటే ఎల్లినో వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి అది వస్తే పంటలు తగ్గుతాయి కాబట్టి మళ్ళీ దిగుబడి కూడా తక్కువ వస్తుంది కాబట్టి మార్కెట్లో కూడా బియ్యం తక్కువ వస్తాయి కాబట్టి అప్పుడు రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు కొంతమంది ముందే కొనిపెట్టుకుంటారట. ఇప్పటికే క్వింటాలకు 800 నుంచి 1000 రూపాయల దాకా పెరుగుదల. ఎల్లినో ప్రభావంతో ధాన్యం ఉత్పత్తి తగ్గితే ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏమవుతుంది, ఇప్పుడు నీళ్లు కావాలి మొత్తం, ఏది వరేస్తే మొత్తం రెగ్యులర్గా నీళ్ళు పెట్టాలి. నీళ్ళు ఎప్పుడు ఉంటేనే వరి పంట ఉంటుంది, లేకపోతే ఖతమవుతుంది. కాబట్టి ఆరుతడి పంటలు, వర్షాధార పంటలు వేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారంట. 2025-26 ఖరీఫ్ రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో మిగిలిన నిల్వలను భద్రపరిచే ఆలోచన చేస్తుందంట ప్రభుత్వం. ఇక 3 నుంచి 4 ఎకరాల వరకు 3వ విడత రైతు భరోసా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 6.39 లక్షల ఎకరాలు లక్షల మంది రైతుల ఖాతాల్లో 1330 కోట్ల రూపాయలు జమ చేసిండ్రు. సవాళ్ల సమరం, అప్పులు అవినీతిపై చర్చకు తొడగొట్టి తోకముడిచారు. మంత్రి జూపల్లికి ప్రత్యేక సీటు సిద్ధం చేశాం అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, గన్ పార్క్ వద్ద మంత్రులతో చర్చకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు అడ్డుకున్న పోలీసులు, తోపులాట, హైటెన్షన్. ఇక అదుపులోకి తీసుకొని కంచన్బాగు ఠానాకు తరలించిండ్రు. పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. నిన్న మంత్రులు కూడా పోయి అలా కూర్చున్నారు. అమరవీరుల స్తూపం కాడికి రా అంటే అడిగి పోయి కూర్చున్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చున్నారు. మరి ఎవరు గెలిచిరు, ఎవరు ఓడిపోయారో అర్థమవుతలేదు ఈ కథ. జనాలు ఓడిపోయినట్టు, పబ్లిక్ ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ అవినీతి జరగలేదు, పారదర్శకంగా గురుకుల టెండర్లు. కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్వి ఉత్త ఆరోపణలే. చర్చకు మేము రెడీ, మీరు సిద్ధమా? మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సవాల్ చేశారు. బహిరంగ చర్చకు గన్ పార్క్ వచ్చిన మంత్రులు బీఆర్ఎస్ నేతలు పారిపోయారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అర్హులు మీరే, ప్రజల ముందు చర్చిద్దాన్ని రండి అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. అప్పులను లెక్కల్లో నిరూపిస్తా అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. ఎవరిది? కేసీఆర్ చేసిన అప్పులు. ఇక బడా భీమిరెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేసిరు. మొత్తం ఇక పైసలు కథా కార్ఖాన 200 కోట్ల రూపాయల పైన ఉన్నాయట. వారానికి 2-3 వస్తారు. ఇప్పుడు కొంతవరకు గట్టిగా పనిచేస్తున్నట్టు ఏసీ వాళ్ళు చిన్న మెల్లమెల్ల బయటకు తీస్తున్నారు. వాళ్ళు తీయాలనుకుంటే రోజు 10 మంది వేస్తారు. 10 మంది కాదు, రోజు 50 మందిని కూడా పట్టచ్చు. బ్లాక్ మనీ మార్చుకుంటాం, 10 లక్షలు ఇస్తే 40 లక్షలు ఖాతాలో వేస్తాం, అమాయకులను దోచుకుంటున్న ముఠా అరెస్ట్. నిందితుల్లో ఆర్ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఉన్నాడ. మునగాలు ఉన్నారు ఆయన. మీరు 17 లక్షల నగదు, 3 కార్లు, నకిలీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. జపాన్ భారీ పెట్టుబడులు, 10 ఏళ్లలో 10 ట్రిలియన్ ఏండ్లంట మన రూపాయిని ఇక్కడ రూపాయి అంటాం కదా, అక్కడ ఏండ్లు అంటారు. భారత్ జపాన్ మధ్య 17 వ్యూహాత్మక రంగాల్లో 120కి పైగా ఒప్పందాలు. జపాన్ ప్రధాని సనాయే తకైచి నా చెల్లెలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటుండు. ప్రాజెక్టుపై తొలిసారిగా రక్షణ ప్రాజెక్టుపై సంతకాలు చేసిండ్రు. బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రారంభం, భారత్ వృద్ధిని పరిగెత్తిస్తున్న మోదీ అని చెప్పేసి సనాయే తకైచి అంటే ఆమె అక్కడ ప్రధానమంత్రి. మంచుకొండల్లో భక్తి తరంగం, ఏది ఎక్కడ అమర్నాథ్ యాత్రకు అంత సిద్ధమైపోయిందంట. మరి ఎట్లా అని చూడాలి. అమర్నాథ్ యాత్ర ప్రారంభం అయింది. జెండా ఊపిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్. తొలి బ్యాచ్లో 4822 మంది భక్తులు, పటిష్టమైన భద్రత, విస్తృత ఏర్పాట్లు. 57 రోజులు సుదీర్ఘ ప్రయాణం ఉంటుందంట. హరహర మహాదేవన్ శంభో శంకర అని చెప్పేసి నామస్మరణతో భక్తులు పవిత్ర హిమలింగ దర్శనానికి బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్లోని బల్తాల్ మార్గం ద్వారా ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మొదటి బృందానికి ఘనస్వాగతం లభించింది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మా ఫోన్ను ట్యాప్ చేస్తుండ్రు, వాట్సాప్ మెసేజ్లు చూపుతుండ్రు, చదువుతుండ్రు. పేపర్ లీక్లతో విద్యార్థులకు అన్యాయం, డిమాండ్లు పరిష్కరించమంటే ఫోన్లు ట్యాప్ చేయడం దారుణం అని చెప్పేసి సిజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే అంటున్నాడు. ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ ఫోన్ ట్యాప్ చేస్తారట. తొలి పేపర్లెస్ క్యాబినెట్ భేటీ. నిన్న పేపర్లెస్ అంటే మొత్తం ఏది అవి పెట్టుకొని ల్యాప్టాప్లు పట్టుకొని కూర్చున్నది ఇక మంత్రులు. టీచర్లకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఉపాధ్యాయులకు సిబ్బంది మధ్యాహ్న భోజనం, అల్పాహారం.
ఇక్కడ టిమ్స్లో 6,278 పోస్టుల భర్తీ, మూసీ రివర్ ఫ్రంట్కు 7,345 కోట్ల రూపాయలు ఆమోదం. ఇక పాత బస్తీ కమాండ్ల పునరుద్ధరణ, మార్క్ఫెడ్ రుణాలకు ప్రభుత్వ గ్యారంటీ, నవోదయ కేవి సైనిక్ స్కూళ్లకు భూములు కేటాయించినట. ఇక ఆగిన వారు పెరిగిన ప్రైజ్ ఏది రేటు పెరిగిందట, చికెన్ రేటు వారు ఆగింది కాబట్టి ఇక్కడ నుంచి వేరే దేశాలకు ఎగుమతి అయ్యేటువంటి చికెన్ ఉంటుంది కదా, కొంతవరకు ఈజీగా వెళ్ళిపోతుంది అన్నట్టు. పీక్ స్టేజ్కి చేరిన నాన్ వెజ్, కిలో చికెన్ 330 రూపాయలు, ఒక్క కోడిగుడ్డు ధర 8 రూపాయలు. ఉన్నటువంటి పెరిగిన ధరలు పుంజుకున్న ఎగుమతులు మరింతగా ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుందంట. ఇంకా కూడా ఇక చూసుకో, ఇక ప్రభుత్వ బడికి తాళం, పేదోడి అక్షరానికి శాపం. అక్షర దీపాలు ఆర్పేస్తారా, 10,000 పల్లె బడులు మూసివేత, పేదరికంపై ప్రభుత్వ సమ్మెటపోటు, సర్కారు చూపు కార్పొరేట్ వైపు, అధికారులను నియమించరు, బడిని బాగు చేయరు, పిల్లలు రారని తాళాలు వేస్తారా, డిఈఓలు లేరు, ఎంఈఓలు లేరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంఈఓలు ఎంతమంది ఉన్నారు అనుకుంటారు మీరు? 20 మంది లేరు. 20 మంది లేరు ఎంఈఓలు. అంతా కూడా ఏది ఇన్ఛార్జ్ ఎంఈఓలు పనిచేస్తున్నారు. దారుణమైన పరిస్థితి ఉన్నది, పట్టించుకుంటలేరు ఇప్పటి వరకు. పర్యవేక్షణ లేని చోట బడుల మనుగడ ఎట్లా? చేతగానితనం ప్రభుత్వానిది, శిక్ష మాత్రం పేద విద్యార్థులకా? సామాన్యుడి చదువును కార్పొరేట్ పాలు చేస్తారా? ప్రైవేటు స్కూళ్ళ కోసమేనా మూసివేత నిర్ణయాలు? ఇంటర్నేషనల్ స్కూళ్ళ ఫంక్షన్లకు సీఎంలు వెళ్తున్నారు, పిఎం కూడా పోతున్నారు. పల్లె ప్రైమరీ స్కూళ్లకు మాత్రం చరమగీతమా? సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్న అక్షరం. చూసుకోయిగా ఇట్లా విద్యా సంస్థల్ని కథం చేస్తున్నారు లెక్క. కూలీ నాలి చేసుకునే నాలాంటోడు ప్రైవేట్ బడి ఫీజులు కట్టలేక నా కొడుకు చదువు ఆపేయాలా సార్? ఊర్లో ఉన్న సర్కారు బడిని మూసేస్తే నా బిడ్డకు అక్షరం ముక్క నేర్పేదెవరు? ఇది తెలంగాణ పల్లెల్లో వినిపిస్తున్న ఒక పేద తండ్రి నిస్సహాయ ఆక్రందన. రాష్ట్రంలో రాబోయే 2 ఏళ్లలో 10,000 ప్రాథమిక పాఠశాలను మూసివేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన సామాన్యుడి గుండెల్లో గుణపాలు దించుతోంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వమే పర్యవేక్షణను గాలి కొదిలేసి పిల్లలు లేరు అనే నెపంతో బడులకు తాళాలు వేయాలని అవ్వడం వెనుక అసలు కథ ఏంటి? పేదవాడి అక్షర భిక్షను లాక్కొని కార్పొరేట్ శక్తులకు విద్యా వ్యాపారాన్ని దారదత్తం చేసేందుకేనా ఈ నిర్ణయం అన్న అనుమానాలు లేకపోలేదు. నిజానికి రాజ్యాంగం ప్రకారం ప్రతి బిడ్డకు ఉచితంగా అందాల్సిన విద్య తెలంగాణలో పేదవాడికి అందని ద్రాక్షలా మారుతోందా? ఒకవైపు కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ల వేడుకలకు పాలకులు స్వయంగా హాజరవుతుంటే, మరోవైపు పల్లెల్లోని అక్షర దీపాలను ఆర్పేందుకు విద్యా మౌలిక సర్క్యులర్లను జారీ చేస్తోంది. స్కూళ్ళు మూసేస్తామని ఏడిపోతున్నాం మనం? ఏం జరుగుతుంది? కాబట్టి వీటన్నిటిని బలోపేతం చేయాల్సినటువంటి సర్కారే. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన సర్కారే వీటిని కథం చేస్తే మరి ఎట్లా? అందుకని మన వర్గాల నుంచి ప్రభుత్వాలు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు పబ్లిక్. అందుకనే అమర్నాథ్ యాత్రకు షురు అయింది. జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు సాగనున్న పవిత్ర వేడుక. దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలిరానున్న భక్తులు. శివనామస్మరణతో మారుమోగుతున్న కాశ్మీర్ లోయ. సర్వం సిద్ధం చేసిన అధికారులు యాత్రికులకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు. బహుజనుల సభకు మద్దతు ఇవ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకమవ్వండి, జూలై 5న భువనగిరికి తరలిరండి. టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ నాయకులు పిలుపునిచ్చిండ్రు. పలువురు ప్రముఖులకు సభ ఆహ్వాన పత్రికలు అందజేత రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రజనీ కుమార్ అన్న మా మండల్ ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, బొమ్మలరామర మండలం ఇన్ఛార్జ్ తీసుకున్నారు. అన్ని మండలాలు కూడా, యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రజలు కూడా మేము వస్తాం, 100% సభను సక్సెస్ చేస్తామని చెప్తున్నట. కారణం ఏంటి అంటే ఇది మన కోసం జరుగుతున్నటువంటి పోరాటం, మన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం. కాబట్టి దీన్ని సక్సెస్ చేస్తామని చెప్తున్నట. కాబట్టి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు నాయకులు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభ ఆహ్వాన పత్రికను టీఆర్పీ బొమ్మలరామర మండల అధ్యక్షుడు శ్రీనాథ్ గౌడ్ అధ్యక్షతన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మలరామర మండల ఇన్ఛార్జ్ మాదం రజనీ కుమార్
యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని రాజకీయ బీసీ సంఘాల నాయకులకు కుల సంఘాల ప్రతినిధులను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రజనీ కుమార్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. బహుజన వర్గాల రాజకీయంగా ఐక్యమైతేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జూలై 5న భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లోజన్ నాయక్ మంచిగా పనిచేస్తున్నాడు. లోజన్ నాయక్, రాములు గౌడ్, బాలు, నరేష్ తర్వాత ఇక్కడ లక్ష్మణ్ తదితరులందరూ కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. మొత్తం కూడా విస్తృతంగా ఎక్కడికక్కడ తిరుగుతూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నడుస్తూ ఉంది కార్యక్రమం. కందునూరి కుమార్కు ఆహ్వానం. రాజ్యాధికార సమరబేరి సభకు రావాలని కోరుతూ సుల్తానాబాద్ మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కందునూరి కుమార్ను టీఆర్పీ పెద్దపల్లి జిల్లా నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఎవరికెంతో వారికంత వాటా అనే సిద్ధాంతం ప్రతి వర్గానికి రాజ్యంలో వాటా ఇచ్చే ఉద్యమ లక్ష్యమని వివరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం టీఆర్పీ మండల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ గౌడ్, జిల్లా జాయింట్ సెక్రటరీ కొంపెల్లి స్వామి, మల్లేష్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. ఆలేరులో టీఆర్పీ విస్తృత ప్రచారం చేస్తూ ఉంది. ఆలేరు మండలంలోని సాయిగూడెం, తర్వాత టంగుటూరు, మదనపల్లి, షరాజ్పేట, కొల్లూరు గ్రామాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సమరబేరి సభకు సంబంధించిన పోస్టర్లు అతికించి గ్రామ ప్రజలను ఆహ్వాన పత్రికలు అందజేశారు. రాజ్యాధికార సమరబేరి సభను విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు, యువతకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి పసల ప్రసన్న, యాదాద్రి భువనగిరి జిల్లా కోఆర్డినేటర్ రూపాని మహేష్, ఆలేరు మండల అధ్యక్షుడు చింతపండు వెంకటేశు, ఆలేరు టౌన్ అధ్యక్షుడు చొక్కా రవికుమార్, ఉపాధ్యక్షులు కొండ పరమేశు, తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ బొమ్మల రామారంలో అక్కడ నాయకులకు అంటే చాలామంది కూడా రాజ్యాధికార పార్టీల్లో కలిసి పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. చాలామంది నాయకులు గతంలో ఎంపీపీలుగా, తర్వాత ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా పనిచేసినటువంటి చాలామంది కూడా ఇప్పుడు ఆ వైపు అడుగులేస్తూ ఉన్నారు. నిజంగా శుభ పరిణామం. ఎందుకంటే మొత్తం మీద బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, బిగ్ క్లాస్ కోసం, బీసీల కోసం వస్తున్నటువంటి పార్టీకి ఆదరణ లభిస్తూ ఉంది. ఇది ఇట్లుంటే ఇక తెలంగాణలో హైడ్రామా, గన్ పార్క్ చర్చ తీవ్ర ఉద్రిక్తత, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల సవాళ్లు, మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు, గన్ పార్క్ వద్ద జూపెల్లి వెయిటింగు, తెలంగాణ భవన్లో కేటీఆర్ వెయిటింగ్ చేసిండు. సవాళ్లు స్వీకరించే సత్తా లేదు, ఛాలెంజ్ ఎందుకు చేశారు, డైలాగులు కొట్టి పారిపోవడం కాదు, దమ్ముంటే చర్చకు రావాలి, తెలంగాణ భవన్కు వస్తామన్నారు, గన్ పార్క్ దగ్గరకు రమ్మన్నారు, సరే అని గన్ పార్క్ వద్దకు వస్తే పోలీసులతో అరెస్ట్ చేయిస్తారు. రేవంత్ రెడ్డిది అసమర్థుడి పాలన, అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేదు, అవినీతిపై చర్చించేందుకు అసెంబ్లీ పెట్టండి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ దందా ఏముంది? ఈయన గాంధీలో, ఉస్మానియాలో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏది ప్రైమరీ హెల్త్ సెంటర్లను డాక్టర్గా ఉంటారు వీళ్ళు రకరకాల హాస్పిటల్లో. కానీ ఈ హాస్పిటల్ల కంటే వీళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుంటారట. ప్రైవేట్ క్లినిక్లు ఉంటాయి వీళ్ళకు. ప్రైవేట్ హాస్పిటల్లో 2 గంటలు వచ్చిపోతాడు, 3 గంటలు వచ్చిపోతాడు, విజిటింగ్ అవర్స్ అని చెప్పేసి చెప్తారు. ఈ డాక్టర్ ఇయ్యాల ఈ టైంకి వస్తాడు. ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గర పనిచేస్తుంటారు అనమాట. ఫార్మసీలు, క్లినిక్లు ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం. మేము బతుకొద్దామని కోట్లు పెట్టి చదువుతామని మళ్ళీ వాళ్ళంటారు. వాళ్ళదో బాధ. సర్కారు దవాఖానకు వచ్చే రోగులను క్లినిక్కు తరలించుకుంటారట కొంతమంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మందుల కొరత. పలు చోట్ల దారుణంగా మారిన పరిస్థితులు పట్టించుకొని సంబంధిత అధికారులు, పేదలకు దూరం అవుతున్న భరోసా, ప్రైవేటుకు వెళితే నిలువు దోపిడీ, లక్షలు పోసిన అందరి సరైన వైద్యం, అవస్థలు పడుతున్న సామాన్య రోగులు, కాగితాలకి పరిమితమైన ఆరోగ్యశ్రీ, క్షేత్రస్థాయిలో అమలు కాని పథకం. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ వైద్య రంగం పేదల పాలిట శాపంగా మారుతుంది.
సర్కారు నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ వైద్యులు దారి తప్పుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సొంతంగా క్లినిక్లు, ఫార్మసీలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నట. కాంగ్రెస్ బీఆర్ఎస్ ది బిగ్ బాస్ డ్రామానట. ఇరు పార్టీల నేతలు రిహార్సల్ చేసుకుని మరీ పోటీ పడుతున్నారు. నటనలో జీవించేస్తున్నారు. అబద్ధాలు చెప్పడంలో వీరికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అవినీతిపై చర్చకు మేము డేటు టైం ఫిక్స్ చేస్తాం, దమ్ముంటే చర్చకు రావాలని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. అమేయ శక్తి, అద్వితీయ దీప్తి. ఏది 250 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. రేపు 250 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దినోత్సవం జరుపుకుంటా ఉంది అమెరికా. అంతకుముందు వీళ్ళు బ్రిటన్లో ఉండే, బ్రిటన్ నుంచి కొంతమందిని వెలేస్తే తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం కొన్ని కొంత అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ బతుకు తెరువు ప్రారంభించినంట అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ అగ్రగామి దేశంగా వచ్చేసింది అమెరికా. దానికి 250 సంవత్సరాలు ఇప్పటికీ. మన దేశానికైతే వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది, అది వేరు. ప్రపంచం ఎన్నో సామ్రాజ్యాల వైభవాన్ని చూసింది, మరెన్నో రాజ్యాల అస్తమయాలకు సాక్ష్యంగా నిలిచింది. కానీ తానంతట తాను ఎదగడమే కాకుండా ప్రపంచ కళలకు చిరునామాగా, ప్రజాస్వామ్య భావనలకు ఆలంబనగా మారి ఆర్థికం, ఆవిష్కరణం, విజ్ఞానం, వినోదం, రణం, వితరణం, యంత్రం, తంత్రం ఇలా అన్నింటా ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన అరుదైన ఘనత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది. బ్రిటన్ వలస పాలన నుంచి విముక్తి పొందుతూ 1776 జూలై 4న 13 రాష్ట్రాలతో ఒక చిన్న దేశంగా ఆవిర్భవించింది అమెరికా. కానీ చాలా దేశాల్లో కేవలం ఒక దేశంగా మిగిలిపోలేదు. ఇది 2.5 శతాబ్దాల్లో ఇంతింతై ఒటుడింతై అన్నట్టు అన్ని రకాలుగా విస్తరించింది. అందరినీ ఆహ్వానించే అరుదైన సామాజిక ప్రయోగంగా, ప్రతిభను ప్రోత్సహించే వ్యవస్థగా, అణ్వాయుధాల ప్రయోగాలతో అమేయ శక్తిగా ఎదిగింది. 2.5 శతాబ్దాల అమెరికా ప్రయాణంలో యుద్ధ గాథలున్నాయి, అద్భుత యంత్రాల కథలున్నాయి. ఇటు కాలినడకల నుంచి క్వాంటం కంప్యూటర్ల దాకా, బానిసత్వం నుంచి పౌర హక్కుల దాకా, చంద్రుడిపై తొలి అడుగు నుంచి అంగారక గ్రహ శోధన దాకా మానవాళిని ప్రభావితం చేసిన మైలురాళ్ళు, ప్రపంచం మరవలేని మేలురాళ్ళు ఎన్నెన్నో అమెరికా సొంతం. వాటిలో ప్రపంచాన్ని మార్చిన విజయాలున్నాయి, ఆలోచనలో పడేసిన వైఫల్యాలు ఉన్నాయి. అమెరికాకు రేపు అగ్రరాజ్య అంటే అమెరికా 250వ వసంతోత్సవం రేపు జరుపుకుంటుందట. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. పైకి ఒకే దేశమైనా 2 అమెరికాలు దాగున్నాయి అందులో. మొదటిది ఊరించే అవకాశాల గని అయితే మరొకటి హెచ్చరించే ఊబి లాంటిది. ఒకటి కలను నెరవేరిస్తే ఇంకొకటి అసమానతలను గుర్తు చేస్తుంది. ఒకటి ప్రపంచ మేధస్సును ఆహ్వానిస్తే మరొకటి అంతరించని జాతి వివక్షతో పోరాడుతుంది. ఎక్కడ? అమెరికాలో. అత్యంత సంపన్న దేశంలో అపారమైన ధనిక పేద అంతరం, అత్యుత్తమ డాక్టర్లున్న అత్యాధునిక పరిశోధనల కేంద్రమైన కోట్ల మంది ఆరోగ్య సేవలకు ఇబ్బంది పడుతుంటారు. అత్యంత శక్తివంతమైన దేశంలో భద్రత మాత్రం భయం. ఎందుకనంటే ఎక్కడ ఎప్పుడు తుపాకీ గురిపెడతారో తెలియని పరిస్థితి. ఈ 2 అమెరికాలను అర్థం చేసుకున్నప్పుడే 250 ఏళ్ల అమెరికా అసలు కథ అర్థమవుతుంది అని చెప్పేసి శనివారం అంటే రేపు 250వ వసంతోత్సవం జరుపుకుంటున్న అమెరికా ప్రస్థానంపై ప్రత్యేక కథనాలు వేసింది ఈనాడు దినపత్రిక. విధి లేక విబిజీ రామ్జీ అమలు అని చెప్పేసి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినా దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అక్రమార్జనంతా భూముల్లోనేనట. ఏది? అవినీతి నిరోధక శాఖకు చిక్కిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిప్యూటీ డిఎస్పీ భీమ్రెడ్డి అంట. బెంగళూరులో ఎకరం వాణిజ్య వ్యాపార స్థలం ఉందంట. కర్ణాటకలో మరో 44 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 44 ఎకరాలు. ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, స్థిరాస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉంటుందంట. మూసిపై వాడివేడి చర్చ. నదిలోకి ముంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న ఉత్తమ్. నదిలోకి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయన్న ఉత్తమ్ ప్రతిపక్షాల్లో మాట్లాడితే ఎలాగని చెప్పేసి మరో నేత సీరియస్ అయినట. మంత్రి ప్రాజెక్టుపై అసమగ్రంగా వివరించిన ముఖ్యమంత్రి రేవంత్
ఇక సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాల ఫైళ్లు రాలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 17న కేబినెట్ సమావేశంలో ముఖ్య ఎజెండాను చర్చిద్దామని చెప్పేసి సీఎం చెప్పినట. మరి ప్రిపేర్ అయ్యారా ఏమైతే తెలియదు, కానీ మరి అట్లా జరిగినట్టు. అది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గురుకుల టెండర్లపై మాటల యుద్ధం చర్చకు ఇరుపక్షాలు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద భరోసా నేతలను అడ్డుకున్న పోలీసులు, తోపురాటలో పడిపోయిన హరీష్ రావు స్వల్ప గాయాలేని గన్ పార్క్ వద్ద 2 గంటల పాటు ఎదురు చూసిన మంత్రులు. పరస్పర ఆరోపణలతోటి అధికార విపక్షాల మధ్య రాజకీయ హైడ్రామా నడిచిందంతే. డ్రామా. ఆర్థిక భాగస్వామ్యం రక్షణ బంధం. భారత్ జపాన్ ప్రతిన ఒప్పందానికి సంతకాలు, కృత్రిమ మీద ఇంధన సరఫరాల్లో సహకారం. మోదీతో తకాయిచి చర్చలు జరిపింది జపాన్ ప్రధానమంత్రి. ఇక గురుకులాల టెండర్లపై చర్చకు రాలేదేం? మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ సూటి ప్రశ్న. చర్చించలేక తోకముడిచారని చెప్పేసి కేటీఆర్ అంటుండు. మంత్రులది సెల్ఫ్ గోల్ అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఆధారిత కల్పిత తీర్పులు వినాశనకర పరిణామాలే. తోటి కూడా తీర్పులు ఇస్తున్నారట కొంతమంది, ఎవరు జడ్జీలు. అవి చాలా డేంజర్ అంటున్నారు. అవి న్యాయ వ్యవస్థపై భోపాల్ గ్యాస్ వంటివే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దివాలా కేసులో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదిది దుష్ప్రవర్తన అని చెప్పేసి అంటున్నది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లే ప్రయత్నం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 20 మంది మహిళలు అరెస్ట్ చేశారు. పాపం ఏజెంట్ మోసగించాడంటూ ఆవేదన. బాధితులంతా ఏపీకి చెందినవారట. ఏజెంట్ మోసం చేసి పంపిస్తారు. ఇట్లా విబిజీ రామ్జీ ఆమోదం, కానీ రాష్ట్ర హక్కుల పరిరక్షణకు న్యాయ పోరాటం అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. కేంద్రం ఒంటెత్తి పోకడలతో దీనిని తీసుకొచ్చింది. గత్యంతరం లేక కూలీలకు ఉపాధి కల్పించే యోచనతో రాష్ట్రంలోనూ విబిజీ రామ్జీ అమలుకు నోటిఫికేషన్. టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం, అల్పాహారం. టిమ్స్, వరంగల్ ఆసుపత్రులకు 6,278 పోస్టుల మంజూరు. ఇదంతా కూడా నిన్న మంత్రివర్గం నిర్ణయాలు జరిగినాయి. డిఎస్పీ ఆస్తులు 200 కోట్లు. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగం డిఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేసిరు ఏసీబీ. భీమిరెడ్డి, ఆయన బంధువులు, బినామీలు నివాసాలు కలిపి 16 చోట్ల సోదాలు చేసిరట. డైరీలో బినామీ ఆస్తుల లెక్కలు గుర్తించారు. 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, 8 కిలోల విల్లా, 8 కోట్ల విల్లా ఉందట. కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి. బెంగళూరులో ఎయిర్పోర్ట్ వద్ద మరో ఎకరం ఉందట. ఎయిర్పోర్ట్ దగ్గర మునగాను నాయన. అప్పులు టెండర్లపై హైడ్రామా. గన్ పార్కు, తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడి. గురుకుల టెండర్లపై చర్చకు గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్. ఇదంతా కూడా నడిచింది నిన్న హైడ్రామా. ఇంకో హరీష్ రావును ఎత్తుకోవద్దురు. ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు. సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు వారికి ఉంది. నిరసన కార్యక్రమాలు చేపట్టొచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని కోర్టు అంటుంది. ఈ విషయంలోనూ పౌరుల నగర బహిష్కరణ చెల్లదు. బాంబే హైకోర్టు ఆదేశాలు. పోలీసులు ముఖ్యమంత్రి, ప్రధానికి సేవకులు కాదని వ్యాఖ్యానించింది. ఇక భారత్ జపాన్ ఏఐ బంధం. ఆర్థిక, రక్షణ రంగాల్లో సంయుక్త కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించారు. 16వ శిఖరాగ్ర సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు భూమి ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసిరట. ఎక్కడ? రామ మందిరానికి సంబంధించి. అయోధ్య విరాళాల కుంభకోణం నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. రామాలయం నిర్మాణం కోసం హనుమాన్ గడి మహంత్ నుంచి 23.61 కోట్ల రూపాయలతోటి ఎకరా 1.59 ఎకరాల భూమిని కొన్నారంట ట్రస్ట్. ఆ భూమి ప్రభుత్వానిదని అంతకుముందే ప్రకటించింది జిల్లా కలెక్టర్. అది తరతరాలుగా హనుమాన్ గడి భూములేనంటూ మహంత్ న్యాయ పోరాటం చేస్తున్నాడు. కొనసాగుతున్న సిట్ దర్యాప్తు అయోధ్య కేసు సిబిఐకి అప్పగించే అవకాశం ఉందట. భారత్ జపాన్ బంధం ఇట్లా నడుస్తూ ఉంది. మణిపూర్లో మళ్లీ హింస. కుకీ, నాగా వర్గాల మధ్య ఘర్షణట. 3 గ్రామాల్లో పలు ఇళ్లకు నిప్పు పెట్టిరు. ఏఐతో జాగ్రత్త. కోర్టులు, లాయర్లకు సుప్రీం హెచ్చరికలు చేస్తుంది. ఏఐపై పేర్కొనే గత తీర్పులను ప్రస్తావించే ముందు ధృవీకరించుకోవాలి. ఏ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రైబల్ ఇచ్చిన తీర్పు కొట్టివేత. ఓ కేసులో అవి ఏఐ సృష్టి అని గుర్తించింది ధర్మాసనం. స్పీడ్ పోస్టులు అదే క్లియర్గా ఒక కేసును కూడా సృష్టించింది అట్లా.
స్పీడ్ పోస్ట్లో గంజాయి అంట. జార్ఖండ్ కేంద్రంగా ఓ ముఠా దందా, వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా ఆర్డర్లు, మందులంటూ స్పీడ్ పోస్టులో డెలివరీ. 4 ఏళ్లుగా 21 రాష్ట్రాలకు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిండ్రు హైదరాబాద్ పోలీసులు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఒక్క నిమిషం. సవాల్ చేసుడే కాదు కట్టుబడి ఉండాలని చెప్పేసి తెలంగాణ భవన్కు వెళ్తానని అంటే వెళ్లాల్సిందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక నీట్ జేఈలో ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్ ఇస్తారట. దేశవ్యాప్త నీటికి స్వస్తి, పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసిందని చెప్పేసి ఒక వార్త. 2 నుంచి 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో ఒకే రోజు 1130 కోట్ల రూపాయలు పడ్డాయట. నేతలు పోలీసులకు భద్రత కుదించిరట. మావోయిస్టు ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర భద్రతా సమీక్ష కమిటీ నివేదిక మేరకు చర్యలు తీసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి ఇచ్చేసిందట డీజీపీ, పలువురు తాజా మాజీ ఐపీఎస్లు. గ్రేహౌండ్, ఆక్టోపస్, ఎస్ఐబిలోనూ సిబ్బంది తగ్గింపు, ఇతర విభాగాలకు కేటాయింపు అని చెప్పేసి ట్రాఫిక్కు ప్రాధాన్యం ఇస్తున్నట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఏమైంది ఇట్లా వస్తుంది? ఇది ఫోటో వాళ్ళు రావాలి. అగో ఇంగ్లీష్ పేపర్ వస్తుంది. ఓకే రైట్, ఇక్కడ ఉందా? ఇదేనా ఇయ్యాలనా? ఇగో విషయం ఏంటంటే తెలంగాణ జర్నలిస్టుని ఏపీలో ఇప్పుడు నిజంగా ఏంటంటే యాక్చువల్గా ప్రభుత్వాలపైన విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం పార్టీ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్సీపీ చేసుకుంటారు, తప్పేముంది? ఇక్కడ జర్నలిస్ట్ మాట్లాడితే ఇప్పుడు ఇట్లున్నదా ఇట్లున్నా అని చెప్పేసి కేసులు పెట్టడం లేకపోతే ఏమైనా వేయాలి. మొత్తం దొంగను పట్టుకోబోతుంటే ఇక్కడ పోలీసులు సహకరిస్తారు, అక్కడ పోలీసులు ఏమో ఈడ్చుకొని గుండు తీసుకొని పోతున్నారు. మీకు అవసరం వచ్చినప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, తర్వాత అవసరం లేనప్పుడు మళ్ళీ ఒక రకంగా ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా? ఇష్టం వచ్చినట్టుగా గొర్రె గుంజుకొని పోయినారు. ఇప్పుడు విమర్శలు అయితే మీరు చేసుకోవచ్చు, మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ మాట్లాడితే తప్పు వచ్చిందనమాట. తెలంగాణ జర్నలిస్టులపై ఏపీ సర్కార్ వేధింపులు. కేవీఆర్, రావణ్ను వరుసగా అరెస్టులు చేయించారు ఏపీ పోలీసులు. ఒక చోట బెయిల్ రాగానే మరో చోట అదుపులోకి తీసుకుంటారట. తెలంగాణ సర్కార్ సాయానికి కేవీఆర్ భార్య వినతి. ప్రభుత్వం సాయం అడుగుతుంది, మరి చేయాలి. స్టేషన్లోనే నిరాహార దీక్షకు దిగిన రావణ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అరెస్ట్ చేస్తురట. ఇటువంటి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించొద్దు. అరే మన రాష్ట్ర పౌరులు మనం కాపాడుకోవాలా వద్దా? అంతెందుకు, మనకెందుకు అట్లా? పేదల ఇండ్లనే కూలుస్తారా అని చెప్పేసి చెరువుల ఆక్రమణలు పట్టవా? హైడ్రాన్ ప్రశ్నిస్తున్న హైకోర్టు. ఎర్రకుంట ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆదేశం. ఇగో తొడగొట్టిన బీఆర్ఎస్ దర్గయా తొడగొట్టిన బీఆర్ఎస్ తోకముడిచిన కాంగ్రెస్ అని ఇట్లా పెద్దగా వేసుకొచ్చింది. డర్గయా సర్కార్ అని, సర్కార్ భయపట్టిందని. ఈయన ఎడ కూర్చుండు, ఆయన ఖాళీ కుర్చీ పెట్టిండు. వాళ్ళు ఆడొచ్చి కూర్చున్నారు, ఆ ఫోటోలు వేయలేరు మళ్ళీ. వీళ్ళు అక్కడ హరీష్ రావుని అరెస్ట్ చేసిరు. మాటలకు కట్టుబడకుండా నాలుక మడత. వాళ్ళు రమ్మన్న చోటికి వస్తామన్న అరెస్టులట. మొదట తెలంగాణ భవన్కు వస్తారని జూపల్లి వీరాలు. ఉదయం నుంచి ఎదురు చూసిన కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రత్యేక కుర్చీ వేసి వెయిటింగ్. తూచ్ అక్కడికి రానని గాంధీ భవన్కు జూపల్లి. గురుకులాల్లో టెండర్ల అవినీతిని నిరూపించేందుకు గన్ పార్క్ రావాలని బీఆర్ఎస్ మక్కు మంత్రులు సవాల్ విసిరారట. వాళ్ళు ఆడికొస్తే వీళ్ళు పోలేరని వాళ్ళు అంటారు. మీరు పరారైనా వదలం, ప్రతిపక్షంగా నిలదీస్తాం, ప్రజాక్షేత్రంలో కడిగి పారేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటుండు. పోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అని చెప్పేసి పొన్నం ప్రభాకర్. ఇక సర్కార్ సెల్ఫ్ గోల్ పెట్టుకుందని చెప్పేసి పోలీసులను అడ్డు పెట్టుకుని తోకముడిచిన కాంగ్రెస్ అని ఎవరు హరీష్ రావు అంటున్నాడు. కమిషన్ల కోసమే జీవో నెంబర్ 17 అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. లేదు అట్లేం లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, ఎవరు మంత్రులు.
మూసితో పెట్టుకుంటే మునుగుతాం, ముఖ్యమంత్రి నిర్ణయంపై మంత్రుల అసంతృప్తి. మూసిని గోదావరి జలాలతో నింపడం అంటే కాళేశ్వరం ప్రాజెక్టును బతికించడమే అని చెప్పేసి అట్లా అన్నారట. మరి ప్రాణం పోయిన భూములు వదులుకోమని చెప్పేసి రైతులు అంటున్నారు. మా పొట్టగొట్టి పరిశ్రమలు పెడతారా? ఇప్పటికే ఒకసారి భూములు ఇచ్చినాం, మళ్ళోసారి భూములు ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారంట. ఆదిలాబాద్ జిల్లాలో కలకలం. ఇక డిఎస్పీ అక్రమాస్తులు 300 కోట్లట. అక్కడ 200 కోట్లు, 300 కోట్లు ఎంత ఉన్నదో అర్థమవుతలేదు. క్యాబినెట్కు సురేఖ డుమ్మా, తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారని కినుకు అంట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తమే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఎల్లుండే ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు భువనగిరిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ రాజ్యాధికార సమరభేరికి రావాలని చెప్పేసి తీన్మాన్ మనల్ని పిలుపునిస్తా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా తరలిరండి. ఇది మన కోసం జరుగుతున్నటువంటి పోరాటం, ఇది మన భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటం. కాబట్టి తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాడు. చాలామంది వస్తా అంటున్నారు. కాబట్టి రండి, ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి తీన్మాన్ మనల్ని కోరుతున్నారు.